వచ్చినా ఉద్దికగా అలాగే ఎందుకు డైరెక్షన్ వైపు పక్కన పెట్టేసి ఓన్లీ దీని వైపే పోతా ఉన్నారు అలా? ఇండిపెండెంట్ క్రాఫ్ట్లో కూడా స్టార్స్ అవ్వచ్చు మనం అన్నది ఒక బేసిక్ ఐడియా సార్. ఇప్పుడు చాలా మంది హీరోల కంటే బ్రహ్మానందం గారు ఇస్ మోస్ట్ రినౌండ్ యాక్టర్. చాలా మంది హీరోస్ కంటే కోట శ్రీనివాసరావు గారు ఇస్ మోస్ట్ రినౌండ్ యాక్టర్. సో వాళ్ళు దానికోసం హీరోలు అవ్వలేదు. ఈ కథ మనం చెప్పాలి, ఈ కథ మనం చెప్తే బాగుండనే స్వార్థం మన డైరెక్టర్ని చేయాలని తప్ప వేరే కారణాల వల్ల అవ్వకూడదనేది నా. అంటే అసలు ఇప్పుడు బేసిక్గా మీకు ఛాన్సెస్ నాకు తెలిసి 2017లోనే మీకు ఫస్ట్ టైం రోమరో వచ్చింది. యాక్చువల్ రోమరో నిజమో తెలియదు, రాజు గారు మిమ్మల్ని డైరెక్ట్ చేద్దాం అవ్వమన్నారు, కథ రెడీ చేసుకోమన్నారు అని చెప్పి. తేజ్ గారు నన్ను చేయమన్నారు, రామ్ గారు నన్ను చేయమన్నారు. ఆ సినిమాలకా ఏ సినిమాలకైనా వాళ్ళు అడిగారు. ఆ హిట్లకి ఎందుకు ఇంత మనకి అనుకున్న మైలేజ్ రాలేదనేది ఆ ఆలోచన ఇప్పుడు కొంచెం వెళ్ళలేదా అదే అన్నగా పిఆర్ విషయంలో మేము పడిన మనకు తెలియదు, రెండు ఇంట్రెస్ట్ లేదు. అంటే మనం డబ్బులు ఇచ్చుకుని నేను చాలా గొప్ప ఉండి చెప్పండి అని చెప్పించుకోవడం అనేది నాకు అదేంటో అర్థం అవ్వలేదు ఇప్పటివరకు. అది తీరి నాకు అర్థం అవ్వలేదు. దానివల్ల కూడా కొంత లాస్ ఉండుండొచ్చు. మీకంటూ టైం ఉన్నప్పుడు అలాంటి ఆధ్యాత్మికత, సోల్ సెర్చింగ్ అనుకున్నా ఉంటాయి కదా, మనం దానికోసం టైం వేస్ట్ చేయాలనుకోండి సార్. అంత ఉండవు మనకి. నాకు చాలా చోట్ల చూస్తుంటాను, నువ్వంటే ఏంటో తెలుసుకోవాలి, ఏం చేయాలి తెలుసుకుంది సార్. ఎండ్ ఆఫ్ ది డే ఉన్న లైఫ్ అంతా నేనేంటో తెలుసుకున్నాం, ఒక ఆన్సర్ వచ్చింది. తర్వాత ఎంత మనం రూట్స్ నుంచి వచ్చినా అప్పుడు ఆ టైంకి ఆకలి ఉంటుంది, కానీ ఆకలి తీరిపోయిన తర్వాత ఆకలిని గుర్తుపెట్టుకుని ఎలా ఉంటుంది అనే ఆ పెయిన్ గుర్తుపెట్టుకుని చాలా తక్కువ మంది ఉంటారు. మళ్ళీ అదే ఇంటికి వెళ్తున్నాను సార్, అదే అమ్మానంతా ఉంటున్నాను, అదే ఊరు వెళ్తున్నాం, అదే ఊరిలో ఉన్న మనుషుల మధ్యలో ఉంటున్నాం. కొత్తగా తెచ్చిపెట్టుకున్నది మేకపోతు గాంభీర్యాలు మనకి ఎందుకు సార్? మన ఒరిజినల్ మనలో ఉన్న హ్యూమన్ చచ్చిపోయిన తర్వాత మనం ఏం సాధించి ఏం ఉపయోగం లేదని నా ఫీలింగ్. మా డాడీ రోల్డ్ గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు. సో ఆయన వేరే వేరే ఊర్లు వెళ్ళి ఇవన్నీ అమ్మి వేరే వేరే చోట్ల ఇదంతా చేసుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఓ రోజు ఇంటికి వచ్చి గడగడ 2 లోటాలు నీళ్ళు తాగారు. తాగితే అంతా ఇది దారిలో ఏమన్నా తాగొచ్చు కదా, ఫిల్టరింగ్ ఏమైనా తాగొచ్చు కదా, ₹5 ఉంటే పిల్లలకి ఏమైనా తీసుకురావచ్చు కదా అనిపిస్తే మన ఎందుకు తాగుతామే. సో అంత దగ్గర నుంచి వచ్చాం కాబట్టి ఆ భయం, ఆ బాధ్యత ఉంటుంది అంతే. సో హీరోస్ చూసాము, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చూసాం, కానీ ప్రొడ్యూసర్స్ రైటర్ అనుకోవచ్చు ప్రసన్న కుమార్ ఒక రకంగా. అలా ఏం లేదు సార్, కొంచెం బాధ్యత ఉంటుంది కదా సార్. అవునవును, మనం బాధ్యత లేకుండా పని చేయకూడదు కదా. నేను అదే అన్నాను, మనం మళ్ళీ ఊరి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి చిన్న చిన్న విషయాల్లో కూడా భయం ఉంటుంది. ₹1 పోవడం అంటే ఎంత భయమో తెలుస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 కోట్లు ఉండి ఒక 50 కోట్లు దానం చేసి నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే నాకు హ్యాపీ. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే అలాంటి వాడు అలాంటి పని చూపించేసిన నువ్వు 50 కోట్లు ఇచ్చేసి నీ యాటిట్యూడ్ చూపించు, ఏంట్రా ఉన్నదాంట్లో ఇచ్చేసాడు అన్న మీరు గ్రేట్ సార్ అని అంటాం. నువ్వు పని చేసిన దానికి జీతం తీసుకుని, సక్సెస్ తీసుకుని, పేరు తీసుకుని, దాంతో వచ్చిన ఇల్లు తీసుకొని అన్ని రకాల బెనిఫిట్లు పొంది ఇంకా బిల్డప్ ఏంటి నాకు. మీరు హ్యావ్ గివెన్ బ్యాక్ అంటే ఏం చెప్తారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత? ఒక మటన్ షాప్కి వెళ్ళాం సార్ ఒకసారి. మా ఊర్లో పెద్ద మార్కెట్ ఉంటుంది మచిలీపట్నం. ఓకే. మా డాడీ అక్కడ ఏదో చూస్తున్నాను, మా డాడీ వెళ్ళారు షాప్లో మటన్ అది తీసుకున్న తర్వాత ఆ కుర్రని ఎక్కడ చూసామని మాడుకుంటున్నారంట. ఆయనకి చెప్పాలా వద్దో తెలియలేదు. బట్ అంతా అయిపోయి ఆయన తీసుకుని వస్తున్నప్పుడు అప్పుడు లేదు మనోరుడే బాగా సినిమాలు, ఈ సినిమాలు హిట్ అయింది, ఆ సినిమా హిట్ అయింది అని మాట్లాడుతుంటే అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళి మా అబ్బాయి అని చెప్పొచ్చారు. హై హలో ఎవరు, వెల్కమ్ టు టీవీ. నేను తారక్. బెజవాడ ప్రసన్న కుమార్ అంటే సినిమా చూపిస్తా మామ సినిమాతో స్టార్ట్ అయింది ఆయన కెరీర్. అక్కడి నుంచి మొన్న రిలీజ్ అయిన మజాకా వరకు కూడా అప్రతిహతంగా విజయాలతో దూసిపోతున్నారు అనమాట. అలాంటి కథా రచయిత, మాటల రచయిత, అప్పుడప్పుడు పాటల రచయిత కూడా అవుతుంటారు ఆయన మూడ్ని బట్టి. సో ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో ప్రసన్న కుమార్. హలో అండి, నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. అంటే ఎవరికన్నా జనరల్గా కథా రచయిత, మాటల రచయిత అవ్వగానే విపరీతమైన టెన్షన్. నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళు చూసేది ఏంటంటే తెలిసినా తెలియకపోయినా, నేర్చుకోకపోయినా ఇమీడియట్గా డైరెక్షన్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మీరు మాత్రం కాన్స్టెంట్గా ఎన్ని విజయాలు వచ్చినా ఉద్దికగా అలాగే ఎందుకు డైరెక్షన్ వైపు పక్కన పెట్టేసి ఓన్లీ దీని వైపే పోతా ఉన్నారు అలా? అంతే సార్, అంటే ఇండిపెండెంట్ క్రాఫ్ట్లో కూడా స్టార్స్ అవ్వచ్చు మనం అన్నది ఒక బేసిక్ ఐడియా సార్. ఇప్పుడు చాలా మంది హీరోల కంటే బ్రహ్మానందం గారు ఇస్ మోస్ట్ రినౌండ్ యాక్టర్. చాలా మంది హీరోస్ కంటే కోట శ్రీనివాసరావు గారు ఇస్ మోస్ట్ రినౌండ్ యాక్టర్. సో వాళ్ళు దానికోసం హీరోలు అవ్వలేదు. వాళ్ళు ఇండిపెండెంట్ క్రాఫ్ట్లో కూడా మనకు గుర్తింపు తెచ్చుకోవచ్చు అన్నది ఒకటి ఇంటెన్షన్.
ప్లస్ అందరూ అదే చూస్తూనే ఉన్నాం కదండి, అందరూ మీరు అన్నట్టు కొంచెం కొంచెం సక్సెస్ రాగానే హీరో అయిపోవాలనో డైరెక్టర్ అయిపోవాలనో ఆ మైండ్ సెట్ లేదు. మనం ఎప్పుడు మనం డైరెక్టర్ అవ్వడానికి ఈ కథ మనం చెప్పాలి, ఈ కథ మనం చెప్తే బాగుండనే స్వార్థం మన డైరెక్టర్ని చేయాలని తప్ప వేరే కారణాల వల్ల అవ్వకూడదనేది నా అంటే బేసిక్గా అంటే ట్రెండ్ అలా ఉంది యాక్చువల్గా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి రెండు సినిమాలు రాసిన తర్వాత సినిమాలు హిట్ అవ్వగానే డైరెక్టర్ అయిపోవడం అనేది. అంటే మీరు ట్రెండ్ సెట్టర్ అవ్వాలనుకుంటున్నారా కొత్తగా ఏదన్నా? అలా సెట్టింగ్లు ఏం లేవు సార్. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలు, కొన్ని విలువలు, కొన్ని ఫాలో అవుతాం కదా సార్. వాటిలో అంటే మనం చూసి వచ్చిన దాంట్లో నుంచి, మనం విన్న దాంట్లో నుంచి, మనం నేర్చుకున్న దాంట్లో నుంచే మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. అవునవును. అలాంటి ఇదే తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. అయితే రైటర్ టర్న్డ్ డైరెక్టర్ అవ్వాలంటే ఇంకొక స్పెషల్ నాకు తెలిసి ఎక్కువగా ఎప్పుడు అవుతారంటే, మనం చెప్పాలనుకున్న కథని మీరు అన్నట్టే, మనం చెప్పాలనుకున్న కథని వేరే డైరెక్టర్ సరిగ్గా చెప్పనప్పుడు, అలాగే అంటే మనం ఇంతకన్నా బాగా చెప్పొచ్చు కదా ఈ కథ అన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవుతుంది. మీకు ఇప్పటి వరకు మీరు పనిచేసిన అలా డైరెక్టర్ ఎప్పుడు అవ్వకూడదని నేను నా ఫీలింగ్ అండి. అంటే అతనికంటే నేను బాగా చెప్తాను, ఇతనికంటే నేను బాగా చెప్తాను ఇది నాకు ఇప్పుడు ఒక అదే అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ నాకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. కరెక్టే. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నాకు చెప్తాను, బాగా చెప్తాను కాదు. చెప్పలేకపోయినా కూడా మీరు రాసిన ఆ రైటింగ్‌కి 100% అది ఆల్రెడీ అప్పటికే మనం కమిట్ అయ్యి షూటింగ్లోకి వెళ్ళిపోయి ఉంటాం. హ్మ్. ఇక అది తాళి కట్టేసిన వైఫ్ దాంతో కాపురం చేయాల్సిందే. మన చేతిలో ఏముంది, ఏ కథ కథ సెపరేట్ కథ. హ్మ్. ఆ సెపరేట్ కథ రాస్తున్నప్పుడు దాని మీద మనకి ప్రేమ కలిగితే అప్పుడు ఓకే, లేకపోతే దాన్ని అంత డిటాచ్డ్గా ఉంటేనే కరెక్ట్ అది. అంటే అసలు ఇప్పుడు బేసిక్‌గా మీకు ఛాన్సెస్ నాకు తెలిసి 2017లోనే మీకు ఫస్ట్ టైము 'రోమరో' వచ్చింది. యాక్చువల్ 'రోమరో' నిజమో తెలీదు. రాజు గారు మిమ్మల్ని డైరెక్ట్ చేద్దాం అవ్వమన్నారు. కథ రెడీ చేసుకోమన్నారని చెప్పి. అంటే అసలు ఎందుకు అసలు డైరెక్షన్ అనేది వద్దు అని అనుకోవడానికి రైటర్ అందరూ కిందే రవితేజ్ గారు నన్ను చేయమన్నారు, రామ్ గారు నన్ను చేయమన్నారు, అందరూ ఆ అడిగారు. సినిమాలకా? ఏ సినిమాలకైనా వాళ్ళు అడిగారు పిలిచి. హ్మ్. బట్ సేమ్ అంతే, నాకు ఈ కథ మీద బాగా అనిపించినప్పుడు అప్పుడు చేద్దాం తప్ప ఇవన్నీ పెట్టుకోకూడదు అన్నది నా ఫీలింగ్. ఓకే. అంతే సార్. అంటే ముందు సంపాదించుకుంటూ ముందుకెళ్దామనా? లేదంటే సంపాదన ఏముంది సార్, డైరెక్షన్ చేస్తే ఇంకెక్కువ వస్తుంది సార్. ఒక సినిమా ఇప్పుడు నేను ధమాకా ప్లేస్లో అంత సక్సెస్ నాకే వచ్చుంటే హ్మ్. నేను ఇప్పుడు దానికంటే 3-4 టైమ్స్ బెటర్గా వస్తుంది కదా. మీకు తెలియదు ఏముంది ఇండస్ట్రీ ఎలా నడుస్తుందో. హ్మ్. సో అందులో సంపాదన అనే క్వశ్చనే లేదు అసలు. దానికి అంత లోతుగా ఆలోచించద్దు. అది నా వ్యక్తిత్వం లేకపోతే నా అండర్స్టాండింగ్ టువర్డ్స్ లైఫ్లోంచి వచ్చింది తప్ప హ్మ్. దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అప్లై చేయట్లేదు నేను. హ్మ్. అంటే ప్రస్తుతానికైతే ఇంట్రెస్ట్ అనేది ఇంకా దాని మీద మీరన్నట్టు ఒక కథ మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తే అంతే డైరెక్టర్ సార్, అవ్వడానికి. అంతే. నేను చాలా కథలు విన్నాను సార్. హ్మ్. చాలా మంది ప్రొడక్షన్ బాయ్లు చాలా మంది డైరెక్టర్లు అవడానికి కారణాలు హ్మ్. ఇండస్ట్రీలో నేను విన్న కథల్లో కూడా హ్మ్. పెద్ద పెద్ద డైరెక్టర్లు, లెజెండరీ డైరెక్టర్లు కూడా హ్మ్. ఒక ప్రొడక్షన్ వాడు టీ అడిగితే టీ ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు, భోజనం తింటే లేచిపోమన్నాడు ఎవడొస్తే హ్మ్. ఆడికి ఇచ్చిన గౌరవం నాకు ఇవ్వలేదు. అది కాదు రీజన్ కాదు. హ్మ్. మీకెప్పుడు అవ్వలేదు అలాంటి అవుతాయి అనుభవాలు? సార్, అది వేరు, అది వేరు, ఇది వేరు. దానివల్ల అవ్వకూడదు అంటున్నాను అంతే. ఓకే. కథ వల్ల అవ్వాలి. అదే అంతే సార్. అయితే మరి 'నాగార్జున' గారి సినిమా అయితే ఖచ్చితంగా మీరు అంటే మిమ్మల్నే చేయమన్నారనేది కూడా ఉంది కదా అప్పుడు. మరి అంత పెద్ద అది సినిమా అది రకరకాల రీజన్స్ సార్. అది ఫస్ట్ బేసిక్గా బడ్జెట్ ఒకటి వర్కౌట్ అవ్వలేదు. అంటే నేను ఒక్క బడ్జెట్లో చేద్దాం అనుకున్నాను, హ్మ్. అది ఒక బడ్జెట్లో చేయాలని మిగతా వాళ్ళు అనుకున్నారు. హ్మ్. సో మనకి ఎలాగోలా డైరెక్టర్ అయిపోతే చాలు, అది లేదు. ఇలా ఇలా చేద్దాం అని, ఇలా కుదిరిన రోజు చేద్దాం అన్న దాంట్లో కూడా అది అన్ని అన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్లోనే అది లేదులేని సార్ ఇలా కాదు, నేను కొంచెం ఇంకోసారి ఏదన్నా అనుకున్న దాంట్లో వదిలేసి. అంటే అది రీమేక్ అని ముందు చెప్పారా 'నాగార్జున' గారికి? అంటే పలానా నాకు తెలిసి నాగార్జున గారికి తప్ప యూనిట్లో ఉన్న ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, నాగార్జున గారి మేనేజర్ దగ్గర నుంచి అందరూ తెలుసు. హ్మ్. అది వేరే, అదేదో డీప్ వేరే టాపిక్. ఏంటంటే నన్ను తీసుకెళ్ళిన నాగార్జున గారి దగ్గర తీసుకెళ్ళి ఎవరైతే మాట్లాడించి ప్రాజెక్ట్ సెటప్ చేశారో ఆయన దీన్ని ఫ్రెష్ కథలా చూద్దాం, నేను ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను, అప్పటివరకు చెప్పొద్దు అన్న. అంటే మనకు అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే దీన్ని ఆ సినిమాని ఒక రీమేక్లా ప్రొజెక్ట్ చేయొద్దు, మనం ఫ్రెష్ సినిమా లాగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే దాంట్లోంచి బేసిక్ 2-3 సీన్లు తప్ప ఏం తీసుకోలేదు కాబట్టి, హ్మ్. పైగా రైట్స్ కూడా ఎక్వైర్ చేసుకుని ఉంచాం కాబట్టి దీన్ని ఫ్రెష్ దాంట్లో చేద్దాం తప్ప మనమే 10 సార్లు మాట్లాడుకుని దీన్ని ఒక రీమేక్ లాగా మార్కెట్లో కూడా ప్రొజెక్ట్ చేయొద్దు అన్నది నాగార్జున గారి మేనేజర్ ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లా మేము ఫీల్ అయ్యాం. ఓకే. మేము ఆ సైలెన్స్లో ఉన్నాం. ఆయన ఏంటి ఒక టైం వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నారు, ఆయన యాక్షన్ ప్లే మాకు తెలియలే. హ్మ్.
ఒక టైం తర్వాత నాగార్జున గారికి అదేంటి నాకు చెప్పలేదు, అదేంటి నేనే బోల్డ్ రెఫరెన్స్లు చెప్పా కదా, ఆ సినిమాలో ఆ వెబ్ సిరీస్లో ఆ యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది, ఇలాంటి చేద్దాం అలాంటి చేద్దాం నేనే చెప్పాను, నాకెందుకు చెప్పలేదు మీరు. మీ వైపు నుంచే వచ్చింది సార్ నాకు, నేను నిమిత్త మాత్రుడిని అని ఆయనకి తర్వాత అర్థమైంది. అది దానికి దీనికి సినిమాకి సంబంధం లేదు. అంటే అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీరు కనపడినప్పుడు మీరు మీతో మాట్లాడితే తప్ప మాకు నిజాలు తెలియవు బేసిక్గా. అంటే ఒక 10 రాసుకున్నప్పుడు ఏంటంటే 10లో చదివినప్పుడు ఇది ఎలా ఎందుకు జరిగి ఉంటుంది, అంత పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు అంత అన్ప్రిపేర్డ్గా వెళ్ళరు కదా, అదే అనేది ఒక డౌట్. అంతే, అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మేము ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యాం. బట్ ఇక్కడ ఒక ప్రోటోకాల్ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ నాగార్జున గారి దగ్గర లేదు, అది అక్కడ వచ్చింది చిన్న డిస్టర్బెన్స్. బట్ ఆయనకి ఇన్స్టెంట్గా కొంచెం బాధపడింది ఏంటంటే నా నోటీస్లోకి తేలకపోవడం ఏంటి, నేను కాదంటాను, నేనే కదా బోల్డ్ రెఫరెన్స్లు చెప్తాను మీకు, ఆ సిరీస్ ఈ సినిమానో ఇదో అదో చూడండి అని నేనే చెప్తా కదా అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నన్ను పిలిచి మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఐ వాజ్ అబౌట్ టు డూ లైక్ దిస్, నాకు ఇలా 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 ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మేమందరం ఆ ఇన్స్ట్రక్షన్ మీ దగ్గర నుంచే వచ్చింది అనుకున్నాం. ఓకే అన్నాక ఆయనకి అర్థమైన తర్వాత ఏంటి ఎలా చేద్దాం అంటే కొద్దిసారి ఇలా ఉంది, నేను డీటెయిల్డ్ ఈ ఆ 1 month గ్యాప్ ఎప్పుడు వచ్చిందో ఆ గ్యాప్లో డీటెయిల్డ్ బడ్జెట్ డే టు డే అంతా వేసుకున్నాం సార్, మనం దీన్ని స్కేల్ పెంచుదాం, బాహుబలికి ఎలా పెంచారో దాన్ని అలా పెంచుదాం. ఓకే, మీరు వేరే విధంగా చూసారు కదా, వేరే విధంగా నేను అనుకున్నాను, నా కైండ్ ఆఫ్ రంగస్థలంలా చేయాలని నా కోరిక. ఓకే, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ అంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 20 crores దాకా పెట్టారు దానికి కూడా బడ్జెట్ ఆల్మోస్ట్. అంటే మీరు ఇంకా నేను కొంచెం అంటే మొత్తం ఈస్ట్ గోదావరిలో చెయ్యాలి, మన ఊర్లో ఉన్న ఫీలింగ్ తీసుకురావాలి నా ఇది వర్కౌట్ అవ్వలేదు. సరే, మరి అయితే మీ 10 ఏళ్ల జర్నీ ఆల్మోస్ట్ మరి 11వ సంవత్సరంలో అడుగు పెట్టారు. మరి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఏం మార్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు? మనం డే టు డే ఇన్సిడెంట్ ఎవాల్వ్ అవుతూనే ఉంటాం సార్. మనం కొన్ని ఒప్పుకుంటాం, కొన్ని ఒప్పుకోం, కొన్ని టైం మన చేత ఒప్పిస్తుంది. సో అలాగా నేర్చుకుంటూ వచ్చాం. ఫస్ట్లో కొంచెం స్టబర్న్గా ఉండేవాడిని ఫస్ట్ సినిమాకి, ఎందుకంటే అందరూ స్క్రిప్ట్ మీద అంటే ఇది కావాలంటే ఇది కావాలి, ఇది జరగాలంటే ఇది జరగాలి సినిమాకి సంబంధించి. ఎందుకంటే నేను నా లైఫ్ని బెట్ చేసి సినిమా చేస్తాను, మిగతా వాళ్ళందరికీ ఇంకో సినిమా. ఎందుకంటే అందరూ చాలా సినిమాలు చేసిన వాళ్ళు, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు. నాకు ఫస్ట్ సినిమా ఓవర్ కాన్షియస్గా ఉండేవాడిని, ఏదన్నా సీన్ అనుకున్న డ్రాప్ అయిన డైలాగ్ అనుకున్నట్టు చెప్పకపోయినా కంగారు పడిపోయింది, ఇది అయిపోయాడు. దాని తర్వాత వన్స్ ఎప్పుడైతే ఫస్ట్ సినిమా వర్కౌట్ అయ్యి మనకు సక్సెస్ వచ్చిందో ఆ తర్వాత మన మాటకు ఆ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం అదంతా ప్రదర్శించాల్సిన అవసరం మనకు రాదు. సక్సెస్ వచ్చిన తర్వాత మనం చెప్తారు, అంటే మనం సక్సెస్ ఉంది కాబట్టి వినక్కల్లా, ఎస్ వీడికి ఒక వ్యాలిడేషన్ ఉంది, వీడు చెప్తున్న దాంట్లో పాయింట్ ఉందన్న వ్యాలిడేషన్ వస్తుంది. ఆ వ్యాలిడేషన్ వచ్చిన తర్వాత మనం ఇంకా అలా మాట్లాడాల్సిన అవసరం కానీ అది కానీ ఉండదు. సో ఆ తర్వాత సినిమాకి మనం అంటే స్టబర్నెస్ ఒకటే తగ్గింది, ఇంకేమన్నా? అంతే సార్, ఇంకేముంటుంది అంతకంటే ఏమీ లేదు. అప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ సినిమా చేస్తున్న టైంలో నేను ఎవరిని తక్కువ చేయడానికి, ఆ సినిమా చేస్తున్న టైంలో ఎవరికి హీరో కాకుండా టెక్నీషియన్స్ ఎవరికి ఇమ్మీడియట్ సక్సెస్ లేవు. మనకి ఎట్లా ఉంటుంది సార్, ఊరి నుంచి వచ్చాము, ఇంట్లో చాలా ప్రామిసులు చేసుకుని వచ్చి ఉంటాము, ఇది మిస్ అయితే ఏమైపోతాము అన్నది ప్యాక్ అయిపోయి ఉంటుంది కదా సార్ మనకి. ఎందుకంటే మనం ఏ స్టేక్స్తో వచ్చామన్నది మనకే తెలుస్తుంది. అవును. అండ్ అందులో అప్పటికి జబర్దస్త్ చేస్తున్నాను, చేస్తూ చేతి నిండా డబ్బులు, ఈవెంట్లు, విపరీతమైన డబ్బు. అంటే ఆ రోజు నా బ్యాచిలర్ లైఫ్కి విపరీతమైన డబ్బు. అది వదిలేసి వచ్చి ట్రై చేస్తున్నాను నేను, వెనక్కి తిరిగి వెళ్ళలేము మళ్ళీ. సో ఆ రోజు ఉన్న స్టేక్స్కి ఎక్కడ మనం మొహమాట పడితేనో మనకి ఇబ్బంది అవుతుందేమో అన్న దాంట్లో స్ట్రాంగ్గా ఉండి చేపించుకోవచ్చు. ఇప్పటికీ నాకు అప్పుడు ఉన్న పేరే ఇంకా చాలా మందికి ఉంది, పర్సన్ అంటే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ, ఇది ఎక్కువ. బట్ ఒరిజినాలిటీ సార్, ఒరిజినాలిటీ అది కాదు. ఎందుకు ఉంటుంది సార్ యాటిట్యూడ్, ఏమొస్తుంది దానివల్ల? ₹10 కూడా అదే మనుషులు దూరం అయిపోతుంది. మీరు అన్నారు మండే చెట్టు మీద కాకులు వాళ్ళు అనే సామెత ఉంటుంది, అది అంతే. ఇంకోటి, నాకు 10 ఏళ్ళు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కారు కొనుక్కున్నా సార్. 10 ఏళ్ళ నుంచి అదే డ్రైవర్, 10 ఏళ్ళ నుంచి అదే అసిస్టెంట్ డైరెక్టర్లు, 10 ఏళ్ళ నుంచి అదే ఫేర్ చేసేవాళ్ళు. నా టీం ఎప్పుడు మారలు. మనం అలా ఉండుంటే వీళ్ళందరూ మనతో పాటు ఎందుకుంటారు?
సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కువ సేపు మాట్లాడకుండా చెప్పండి. సో కారు మారుతూ ఉంటుంది కానీ డ్రైవర్ సేమ్ ఉంటుంది. అంటే స్థాయి పెరుగుతూ ఉంటుంది కానీ మన బిహేవియర్ అలాగే నేను ఉంటుంది. కొటేషన్ కూడా చదివేశారు సార్, నాకు ఇంగ్లీష్లో గుర్తులేదు కానీ మన క్యారెక్టర్, మన నేచర్, మన దగ్గర పనిచేసే వాళ్ళ డ్యూరేషన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఇరిటేషన్ క్యాండిడేట్లు అంటే పారిపోతారు వాళ్ళు, 6 నెలలకి 3 నెలలకి మారిపోతూ ఉంటారు. అంతే. సో ప్రసన్న గారిని వేరే విధంగా చూసే వాళ్ళందరూ దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చెప్పారంటే జబర్దస్త్ ఉన్నప్పుడు చేతిన డబ్బు అంటే అలా ఉన్న స్టేజ్లో ఏంటంటే మీరు వచ్చిన అంటే మీరు ఎమ్మాలేదో ఐశ్వర్యం ఉండి అమ్మానీలు కాదు కదా, ఇప్పుడు ఇక్కడికి ఏదో ఒక ఆశలతో వస్తాము. వచ్చినప్పుడు ఏంటంటే అట్లా మీరు అన్నట్టు చేతిన డబ్బు ఉండి ఒక కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనం బయటకు రావాలంటే దాని నుంచి పెద్దగా ఇష్టపడం. బట్ మీరు దాని నుంచి బయటకు వచ్చి పర్వాలేదు నేనంటే సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసుకుందాం అనే వచ్చిన మూమెంట్ దేనికి అంటే? అసలు నేను వచ్చిందే సినిమా గురించి సార్. టీవీ అనేది ఒక దారిలో, నేను ఎప్పుడు చెప్పే జనరల్ ఎగ్జాంపుల్, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలంటే నేను దారిలో ఎక్కిన క్యాబ్ జబర్దస్త్ తప్ప అది నా డెస్టినేషన్ దాని గురించి కాదు నేను బయలుదేరింది. సో అప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి వేరే దారి లేక ఆ పనికి ఒప్పుకున్నాను. దేవుడి వల్ల ఆ పని సక్సెస్ అయ్యింది, నాకు కాస్త గౌరవం, డబ్బు అన్నీ వచ్చింది. సో అక్కడ ఆగిపోయాను అంటే నేను వచ్చింది డబ్బుల కోసం అయినట్టు అవుతుంది. అది కాదు కదా, మనం వచ్చింది దానికోసం, సినిమా కోసం. సినిమాని చూసి సినిమాలో పనిచేయాలి అంటే ఏమవుదాం అనేది ఏం లేదు, డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. బట్ వచ్చిన తర్వాత నేను తెలుసుకుంది, నేను అర్థం చేసుకుంది ఏంటంటే సార్, మనం ఒకటి అవ్వాలనుకుని వస్తాం, దేవుడు కొంతమందికి అది ఇస్తాడు ఇమ్మీడియట్, లేదు ఇంకొకటి ఏదో ఇస్తాడు. మనకి ముద్దొచ్చి చంకనెక్కమన్నప్పుడు మనం గారం పోకూడదు. నాకు ఈ రూట్ ఇచ్చింది, ఈ రూట్లో ఓపెన్ చేసింది కాబట్టి ఓకే ఐఎమ్ డెస్టిన్ టు డూ దిట్స్ అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత నేను ఆ రూట్ తీసుకున్నాను. అది నేను చాలా మందిని కూడా చూసాను, చాలా మంది ఇది అవుదాం అనుకుని వచ్చి అది అవుదాం, అలా కాదు, మనకు ఆ డోర్ ఓపెన్ అవుతుంది. నేను రైటర్ని కాదు, నా ఫస్ట్ కథే ఇదిగోండి, ఈ ఉంగరం తాకట్టు పెట్టి వేరే వాడితో రాయించుకున్నాను. డైరెక్టర్ అవ్వాలి, నా కథలు ఎలా రాయాలో తెలియదు, వేరే వాళ్ళతో రాయించుకున్నా. బట్ ఆపర్చునిటీస్ మనకి ఇందులో ఓపెన్ అయ్యి, నువ్వు రాయి ఎలా వస్తుందో చూద్దాం, ముందు నువ్వు మొదలుపెట్టు, ఎవరో పనిస్తానంటే ఎందుకు నువ్వు వద్దంటున్నావు, నువ్వు మొదలుపెట్టు అంటే మొదలుపెట్టాను, రాశాను, బాగుందన్నారు, మళ్ళీ మళ్ళీ రాశాను, మళ్ళీ మళ్ళీ బాగుందన్నారు, అలా కంటిన్యూ అయింది తప్ప అది కాన్షియస్గా అవ్వాలని కాదు. అయితే మీరు రివర్స్లో మీరు డబ్బులు ఇవ్వాలి, మీరు రాయించుకున్న వాళ్ళకి రచయితం చేశారు మిమ్మల్ని ఒక రకంగా. అంటే ఫస్ట్ ఈ ఉంగరం తాకట్టు పెట్టి చేసుకున్నారు, అప్పటి నుంచి దాని ఉంగరాన్ని కూడా ఒకటే ఉంచుకున్నారు. ఇదే ఉంది నా చేతికి అప్పటి నుంచి. అయితే ఫస్ట్ నుంచి మీతో ట్రావెల్ అయింది మీ డ్రైవర్, వీళ్ళతో పాటు ఉంగరం కూడా. ఎస్ సార్. అయితే ఇంతకుముందు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కథా రచయిత కింద అంటే నేను జస్ట్ కథ రాసేసి డైలాగులు రాసేసి మీరు చేసుకోండి అని చెప్పి నేను బయట ఉండడం కాదు, ఐఎమ్ విత్ ద టీమ్ ఫర్ అంటే ఏ రోజైనా నేను లొకేషన్లో ఉండి నేను దాన్ని చేస్తేనే అని చెప్పేసి. అంటే కథా రచయిత అందరికి అంటే మీకు అప్లై అయిందా, మీరు అప్లై చేసుకున్న థాట్ ఇది అందరికీ వర్కౌట్ అవుతాయి? ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరి విజన్ వాళ్ళదే. వాళ్ళు సినిమాని ఇప్పుడు ఇంకోటి చెప్పిన, నేను రాసిన దానికంటే నేను సెట్లో ఉండి అది సినిమాగా మారుతున్నప్పుడు నాకు ఉండే ఆనందం ఎక్కడ ఉండదు సార్. ఎస్ నేను సినిమా వాడిని, నేను రాస్తున్నది సినిమా అవుతుంది అన్న ఫీలింగ్, నాకు ప్లెజర్ అక్కడ ఉంటుంది. నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, ఫ్యామిలీ చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, నువ్వు వేరే చోట పని చేసుకునే డబ్బులు వస్తాయి ఇది అని. నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే రైటింగ్ ఈజ్ దెన్ 50% క్లరికల్ జాబ్ లాగా అయిపోద్ది అది. ఎందుకంటే కథ మనం కన్సీవ్ చేసిన తర్వాత, సీన్లు మనం కన్సీవ్ చేసిన తర్వాత, దాని మీద మనకుండే ప్రేమ పూర్తిగా మనం దాన్ని ఎంజాయ్ చేసేసి ఉంటాం. దాన్ని పేపర్ మీద పెట్టి దాన్ని కాగితం రూపంలోకి మార్చడం క్లరికల్ జాబ్ అయిపోద్ది ఆ టైంకి. క్రియేటివ్ కాదు, ప్లెజర్ ఉండదు సార్, సీరియస్గా ప్లెజర్ ఉండదు. చాలా కొన్ని సీన్లకి ప్లెజర్ ఉంటుంది తప్ప మీకు ప్లెజర్ ఉండదు. నేను కొన్ని వర్డ్స్ వాడకూడదని వాడట్లేదు కానీ ఉండదు. బట్ ఎప్పుడు ప్లెజర్ వస్తుంది అంటే మళ్ళీ సినిమాగా కన్వర్ట్ అవుతున్నప్పుడు పూర్తిగా ప్లెజర్ వస్తుంది. సో ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అంతే. కాకపోతే దాంతో మీరు ప్లెజర్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అక్కడ. ఏంటంటే మనం ఒక ఊహించుకొని చేస్తాం, బట్ అక్కడ డైరెక్టర్ ఏదో ఆయనకి నచ్చిందో లేకపోతే అక్కడ ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాడు. రెండోది ఏంటంటే మనం ఎవరికి కమాండ్లు ఇవ్వలేము.
పిలిస్తే ఆయన పిలిచి చెప్పాలి తప్ప మనం డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడలేము. ఇవన్నీ ఉంటాయి కదా మరి. అవి మా సినిమాల్లో ఉండవు సార్. ఒకటేంటంటే మేము రేపు ఏ డైలాగ్ చేస్తున్నాం, ఏ లొకేషన్లో చేస్తున్నాం, ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వెళ్తున్నాం అన్నది నేను మా డైరెక్టర్ గారు ముందు అన్నీ మాట్లాడుకుంటాం. స్కెడ్యూల్కి ముందే ఒక డీటెయిల్డ్ డిస్కషన్ ఉంటుంది. అందులోనే ఆయన ఏదైనా ఇలా చేద్దాం అనుకున్నా అంటే అలా చేద్దాం అనుకుంటే ఏం చేయవచ్చు, ఫస్ట్ సెంటెన్స్ ఇటు నుంచి మార్చవచ్చు, లేదంటే లేదు సార్ అయితే అలాంటప్పుడు ఇక్కడి నుంచే ఓపెన్ చేసుకోవచ్చు అన్నది మేము డిస్కస్ చేసుకుంటాం. సో ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఆయన ఏదో క్రియేటివ్గా స్టార్ట్ చేసి అలాంటి డైరెక్టర్ మా డైరెక్టర్ కాదు. ముందే మేము ప్రీ ప్రొడక్షన్ ఇగో సార్ లొకేషన్ చూసుకుని వచ్చాం, ఇగో ఇది ఫస్ట్ ఇక్కడి నుంచి అనుకుంటున్నాం, అక్కడి నుంచి అనుకుంటున్నాం, ఇలా అనుకుంటున్నాం, మనకి అన్ని మాట్లాడుకుంటాం. సో అది ఉంటుంది. రెండు డైరెక్టర్గా ఆయన ఇన్పుట్స్ కూడా అక్కడ ఇచ్చేస్తారు. అంతే, మేమిద్దరం ఆన్ టేబుల్ మాట్లాడేసుకుంటాం. సెట్లోకి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ మా తిన్నది గారు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ కానీ నా మీద ఉన్న ఇది కానీ ఏంటంటే డైలాగ్ ఎలా రాసిన డైలాగ్ ఎలా చెప్పాలి అన్నది కంప్లీట్గా నాకే వదిలేస్తారు ఆయన. ఓకే, మళ్ళీ మీరే నెరేట్ చేస్తారు వాళ్ళకి. నేనే చెప్తాను, కరెక్షన్ ఉన్నా నేనే చెప్తాను. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద సీన్లు ఉన్నా కూడా ఆయన అడుగుతారు, ఏమండి బాగా వస్తుందా, మీరు క్లియరా, మీరు ఓకేనా అని. అంత ఫ్రీడమ్ నాకు ఆయన ఇస్తారు కాబట్టి నాకు. అంటే మిగతా డైరెక్టర్లతో కూడా పనిచేశారు, ఇంకా నెక్స్ట్ మిగతా డైరెక్టర్లతో కూడా చేయాలి కదా మీరు కూడా. బట్ త్రినాథరావు గారి విషయంలో ఓకే, మరి మిగతా డైరెక్టర్ల విషయంలో కూడా. నేను మిగతా ఏ సినిమాకి సెట్లో లేనండి. నాకు తెలిసి నేను 1-2 సినిమాలు చేసినా కూడా అవి కొంత అబ్లిగేషన్ మీద చేయటం, లేకపోతే అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళకపోవడమే ఆ సినిమాకి మంచిదని ఫీల్ అయ్యి కొన్ని సినిమాలు వెళ్ళకపోవడం వల్ల తప్ప, లేకపోతే నేను సెట్లో ఉన్నది మాత్రం తిన్నది గారి సినిమాకే. అంటే ఆయనతో ఉన్న కంఫర్ట్ మీ ఇద్దరం ఉన్న అండర్స్టాండింగ్. అయితే ఆ అండర్స్టాండింగ్ గురించి కొంతమంది మాట్లాడేది ఏంటంటే, లొకేషన్లో ఉన్నప్పుడు వేలు పెట్టాలని మనకు అనిపిస్తూ ఉంటుంది, వేలు పెడతారు అప్పుడప్పుడు. హలో గురు ప్రేమ కోసమే విషయంలో కెమెరామెన్తో మీకు అలాంటి ఒక చిన్న విభేదం వచ్చిందని ఒక టాక్ ఉంది, ఏం చెప్తారు? విజయ్ కే చక్రవర్తి గారితో ఒక సాంగ్ విషయంలో ఒక షూట్ చేసేటప్పుడు మీకు ఒక చిన్న, అంటే మీరు వెళ్ళి ఇలా ఉంటే బాగుంటుంది అంటే డైరెక్టర్ ఎవరని ఒక గలాటా నడిచి ఒక చిన్న టాక్ వచ్చిందని చెప్పి. 1000% లేదు, నాకు గుర్తుండి లేదు, నాకు తెలిసి కూడా లేదు. నాకు తెలిసి హలో గురు టైంలో ఎవరో ఒక వేరే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక ఆర్టికల్ రాపిచ్చారు నన్ను. రాజు గారు అడిగారు నన్ను, వాళ్ళకి నీకు ఏదైనా ఉందా అని. నాకు ఆ ప్రొడక్షన్ హౌస్లో ప్రొడ్యూసర్ పేరు కూడా తెలిస్తారన్న అన్నారు. సర్లే పోన్లే అన్నాడు. నేను కూడా అంతకంటే డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. ఇది నా దిల్రాజు గారు రేటింగ్ రూమ్లో జరిగింది. అది నాకు తెలిసి అది 100% మన మీద ప్రేమతో రాసిన న్యూస్ అది. అంతేగాని అది రాయించిందే కానీ అలాంటిది ఏమీ జరగలేదు. రాజుగారి దాకా వెళ్ళింది అది. రాజుగారు అడిగారు నన్ను, నాకు బాగా గుర్తు, ఎడిటింగ్ రూమ్లో కూర్చుని ఉంటే నీకు ఆ ప్రొడక్షన్ హౌస్ అంటే ఏంటి ప్రాబ్లం అని ఆయన పేరు చెప్పారు. అంటే ఎవరు సార్ అన్న, ఇలా నాకు ఆయన ప్రొడ్యూసర్ పేరు కూడా తెలియదు సార్ అన్న. మరి ఎందుకంటారు మీ మీద అంత ప్రేమ? మరి ఎందుకు వచ్చిందో మరి తెలియదు సార్. అది అంటే అది ఇండైరెక్ట్గా ఎక్కడో వచ్చి ఉండాలి. నేను అతను మొహం ఫేస్ కూడా ఎప్పుడు. అదే ఇందాక మీరు అన్నారు కదా, నేను ఎక్కడ బయట పార్టీలకి వెళ్ళను వేట్లకి వెళ్ళను అని చెప్పి. వాళ్ళు పిలుస్తూ ఉంటారు, ఎవరో 10 మంది పిలుస్తూ ఉంటారు, మనం పోకపోయేసరికి మనకు ఉండే ఇది వేరు ఉంటాయి సార్. వాళ్ళ కంపెనీలో ఉండే వాళ్ళని అక్కడ గ్లోరిఫై చేయడం కోసం అలాంటివి కొన్ని ఉంటాయి కదా సార్. అలాంటివి ఏవో అయి ఉంటుందని నేను. అయితే ప్రసన్న గారు సక్సెస్ఫుల్ రైటర్, దాంట్లో తిరగలేదు. అంటే మీరు నా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చేసారు కాబట్టి సార్ మీరు గొప్ప. ఇలా కాకుండా నేను మామూలుగా నేను అనుకున్న విషయాలు కొన్ని అడగాలనుకుంటున్నాను. దీంట్లో మీకు ఇబ్బందిగా ఉంటే ఓకే. అంటే ప్రసన్న కుమార్ గొప్ప రైటరు, ఇప్పుడు వరకు చేసినవన్నీ మ్యాక్సిమం హిట్సే. బట్ కాకపోతే ఏంటంటే ఆయన దగ్గర ఒక టెంప్లెట్ కథ ఉంది, దాన్నే రకరకాలుగా మార్చి కొత్త కొత్త కథలుగా అమ్ముతారు తప్ప కొత్త కథ ఏమి రాయరు అనేది ఒక రూమర్, ఒక టాక్ జనాలుగా మాట్లాడుకుంటారు. దానికి మీరు ఏం చెప్తారు? వెరీ సింపుల్ సార్. నేను కథ రాస్తే సినిమా అవ్వదు. దాన్ని ఒక హీరో నేను చేయాలని అనుకోవాలి, ఒక ప్రొడ్యూసర్ నేను డబ్బులు పెట్టాలి అని అనుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి కదా. మరి ముందు అతనికి 25 కోట్లు 30 కోట్లు 50 కోట్లు పెట్టి సినిమా చెయ్యాలి అంటే నేను కథ చెప్తే అతను చెప్పాలి కదా ఫస్ట్. ఇప్పుడు మీరు అడిగిన డైలాగ్. బట్ కాకపోతే సక్సెస్ అనేది ఉన్నప్పుడు సక్సెస్ మాట ఎక్కువ వింటారు కదా. అలా ఉండదు సార్. సక్సెస్ మాట వినేటట్టు ఉంటే నేను కొత్త కథే చెప్పేవాడిని, వాళ్ళు కొత్త కథే చేసేవాళ్ళు కదా. సో అంటే అది ఎలా ఉంటుందంటే సార్, నేను మన దగ్గర ఇది బాగుంటుంది అనుకున్నప్పుడు దాని గురించే అదే అడుగుతారు. మన దగ్గర అడిగేది కూడా ఇప్పటికి ఈ రోజుకి కూడా మీ టైప్లో నాకు సినిమా రాసి పెట్టని హీరోలు నా వెనకాల ఇంకా తిరుగుతూనే ఉన్నారు. కొంతమంది చిన్న హీరోలు
ఒరే వదిలేండిరా నన్ను అన్నా కూడా మనం కొత్త కథ చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో ఇలాంటి సినిమా మాకు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఎక్కడో స్టార్ట్ అవుతుంది సార్ అది. అది అవుట్ ఆఫ్ మా బ్యాడ్ లక్ తప్ప వేరే ఏది కాదు. ఇప్పుడు సమరసింహారెడ్డి అయిన తర్వాత బి గోపాల్ గారి మీద ఫ్యాక్షన్ కథలు చేయమని ప్రెజర్ ఎంత ఉంటుందో అది ఆయనకి తప్ప ఎవరికి తెలీదు. అది మనం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎనీథింగ్ ఎనీ గివ్ అండ్ డే సార్ ఆపర్చునిటీకి పనిచేస్తాం మనం. ఒక ఆపర్చునిటీకి వస్తే ఆ అవకాశానికి మనం పని చేయగలం తప్ప మన పని బట్టి అవకాశం అందరికీ వస్తుందని రూల్ లేదు. అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి ఒక రైటర్ కింద 100 కోట్ల సినిమా మీ క్లబ్లో ఉన్నా కూడా మీకు లేదా? నేను ధమాకా తర్వాత మజాకాకి మధ్యలో 2.5 ఏళ్ళు గ్యాప్ ఉంది సార్. ఈ 2.5 ఏళ్ళు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు వచ్చింది? అదే ఎందుకు వచ్చింది? సింపుల్, మనం ప్రయత్నం చేయటం రిజెక్ట్ చేయడం ఉండదు. వాళ్ళు ఇది వినడానికి ఇది కూడా మన మీద ప్రేమతో గౌరవంతో వింటారు తప్ప కొత్త కదా సార్ ఇది బాగుంది సార్ మీ స్టైల్లో ఒకటి చేస్తే అసలు మాస్ సార్, అసలు అందరూ ఏవో కొత్త సినిమా అది ఇదని రుద్దేస్తున్నారు సార్, మనకు బీసీలకి అదిరిపోయే థియేటర్ సినిమా లేదు సార్, అది సార్ ఇది సార్, ఈయన ఫోన్లో ఎత్తడం మానేస్తాం మనం, లేదా సారీ చెప్పి వచ్చేస్తాం, ఇంకొకటి 1 year 1.5 year అవుద్ది. అప్పటికి మీ దగ్గర అది ఒకటి ఉందంట కదా, నాకు మీ అసిస్టెంట్ ఒకటి చెప్పాడు, మీ బాబాయ్ చెప్పాడు, మీ పిన్ని చెప్పింది, ఈ టైప్లో ఓ బ్యాచ్ తిరుగుతుంటాం. ఓకే సరేరా అనే స్టేజ్కి మనం వస్తాం. అది పచ్చిగా చెప్పాలంటే చాలా వాడవచ్చు కానీ ఇక తప్పక అంతే సార్. ఎవరు కోరుకుంటారు సార్? సార్ ఇంత ఎఫర్ట్ వేరే దాని మీద ఎంత ఈజీ చెప్పండి మీరు. అవును, అంటే ఇది ఒక రకంగా బ్యాడ్ లక్ అని కూడా మీరు ఎలా ట్రీట్ చేస్తారు అంటే మీ స్టైల్ అనేది అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ ఒక స్టైల్ రావాలంటే చాలా ఒక రకంగా గ్రేట్నెస్ అది. బట్ కాకపోతే మీ స్టైల్లో అనేది శాపం కింద ఫీల్ అవుతున్నారు మరి అయితే. అంటే ఇప్పుడు మరి ధమాకా తర్వాత మజాక ఇక తప్పక చేసిన సినిమా అనుకోవచ్చా? అంటే తప్పకే అంటే సార్ ఇంకోటి నేను మధ్యలో చేసిన చాలా ఉన్నాయి, బట్ ఇది కూడా ఏంటంటే ఒక చిన్న సినిమా ఒక 7-8 కోట్లలో చేద్దామని ఒక చిన్న హీరోకో ఒకళ్ళు అడిగి ఇలా చేయించుకున్నారు, మీరు ఇచ్చేసి వెళ్ళిపోండి అని. కథ అయిన తర్వాత అది తీసుకెళ్ళి చిరంజీవి గారి దగ్గర పెట్టారు. ఎంత అన్యాయం సార్ అది. తీసుకెళ్ళి ఈ టైంలో చిరంజీవి గారికి బాగుంటుంది కదా, నేను ఆయన ఈ టైప్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు, ఏంటది అదే సార్ అదే ఇలాంటిది ఫాదర్ అండ్ సన్ కథ ఒకటి మలయాళంలో ఉంది, అలాంటిది ఒక సినిమా అనుకున్నారు కానీ ఆ కథ కుదరలేదు, ఇలాంటిది చేస్తే ఆయనకి బాగుంటుందని ఆయన ఫీల్ అవుతున్నారు, వెళ్ళి చెప్పమన్నారు. చెప్పేసరికి దానికి ఎలివేషన్ వచ్చేసింది. ఆ తర్వాత ఆయన కొన్ని రీజన్స్ వల్ల ఏదో కుదరలేదు. కుదరకపోయేసరికి ఆ కథ ఏంటో చెప్పు, ఆ కథ ఏంటో చెప్పు, ఆ కథ ఏంటో చెప్పు, అలా 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 వచ్చింది అది అంతే. ఇది చిరంజీవి గారు చెప్పిన కథ ఫస్ట్ వేరే చిన్న హీరోగా అనుకుని చేసాం. అదే తర్వాత అది ఆ ఫాదర్ క్యారెక్టర్ కోసం ఫాదర్ అండ్ సన్ చిరంజీవి గారు ఇంకొక అబ్బ కొడుకు ఉండి ఆయన ఏజ్ గ్రూప్ ప్లే చేస్తూ చెయ్యాలని ఆయనకి అనిపించింది. ఇదే కదంటే యాజ్ ఇట్ ఈస్ కాదు, ఆయన డ్రాఫ్ట్ వేరే, ఆయన కొంచెం చేంజెస్ ఉంటాయి, మాస్ ఎలివేషన్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్లో చిరంజీవిగా అంటే అప్పుడు అనుకున్నప్పుడు వెంకటేష్ గారు లాస్ట్ ½ an hour ఉండేవాళ్ళు, వెంకటేష్ గారు కూడా ఉన్నారు అని అనుకుని చేసాం కదా. సిద్ధు జొన్నలగడ్డ కూడా అనుకున్నా కదా, సన్ను లాస్ట్ ½ an hour వెంకటేష్ గారు ఉంటారు. దీంట్లో ఎత్తేసారా ఈ సైజు కదా ఇది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు 42 వ్యక్తికి 44 కొట్టామనుకోండి, దాన్ని మళ్ళీ ఇప్పుడు రీసైజ్ చేస్తాం కదా, సింపుల్ అదే. మరి ఏమన్నా ఆ స్టిచ్చింగ్స్లో వాటిల్లో అంటే తగ్గించి రాయాలి అన్నప్పుడు వాటిల్లో ఏమన్నా కొంచెం తగ్గించి రాయాలి సార్, తగ్గించండి కరెక్ట్గా రాయాలి స్కేల్. అంటే నేను అనేది ఇప్పుడు ఆయనకు ఉన్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, ఆ ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే ఇంకా మీరు ఇంకొక ధమాకా అవుతుంది, డబల్ ధమాకా స్క్వేర్ కూడా అవ్వచ్చు. బట్ కాకపోతే ఏంటంటే సైజు కాదు కానీ అంటే మనం ఇప్పుడు అనుకున్న క్వాలిటీ కానీ దాని ఉన్న ఎలిమెంట్స్ కొన్ని తీయాలనుకున్నప్పుడు ఆ స్ట్రెంగ్త్ అనేది నిలబడుతుంది. ఆ కథలో ఉన్న ఇదేమన్నా తగ్గిందంటే అసలు దీని ఒరిజినల్ కథ సైజే ఇది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దాన్ని ఇంజెక్షన్ చేసి పెంచి ఉందన్న అప్పట్లో ఓపెన్ గా పంపాలండి, ఇప్పుడు దాని ఒరిజినల్ సైజ్కి వచ్చింది అక్కడ. సో మరి మీరు అనుకున్నంత రేంజ్కి రీచ్ అయింది అనుకోవచ్చా ఏది సార్ మన మజాకా సినిమాగా అందరు చూస్తున్నారు సార్, అందరు నవ్వుతున్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలం అంతా నవ్వుకోలేదు, బట్ ఎగ్జామ్ సీజన్ ఒకటి విపరీతం, 10th ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి,
రెండు పబ్లిసిటీ వైజ్ కూడా కొంచెం ల్యాక్ అయ్యామన్న కంప్లైంట్ ఉంది. సో అది ఆ రీజన్స్ వల్ల దాన్ని రీచ్ అవ్వాల్సిన రేంజ్కి రీచ్ అవ్వాలి. మేబీ ఒక గుడ్ టైం, గుడ్ రిలీజ్ మిడ్ వీక్లో వచ్చాము, అన్ని రకరకాల రీజన్స్లో ఉంది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసిన వాళ్ళైతే డెఫినెట్గా. బట్ సెకండ్ హాఫ్ మీరు అనుకున్నది అదేనా? అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎలా అయిపోయిందంటే మీరు అంత చెప్పించారు, ఇప్పుడు ఒక అత్త అండ్ వాళ్ళ మధ్య కన్వర్జేషన్ అంత చెప్పించిన తర్వాత లాస్ట్లో ఒక ఫోన్ కాల్తో తెలియచేసేసరికి ఈ ఫోన్ కాల్ ఏదో ఇంటర్వెల్లోనే చేయొచ్చు కదా, లాస్ట్ దాకా ట్రాక్ చేశారు ఎందుకన్నా ఒక చిన్న కంప్లైంట్ ఉంది. దట్టు ప్రసన్న కుమార్ అండ్ త్రినాథరావు గారి కాంబినేషన్ అనగానే హిలేరియస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ అదే చేశారు, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తగ్గిందన్న కంప్లైంట్ కూడా ఉంది. అది మీకు అది రాసాం, తీసాం, బట్ కొన్ని ఎడిటింగ్ కాల్స్లో అది అలా జరిగింది అంతే తప్ప అది మనం రాయడం వరకు ప్రాపర్గా రాసాం, తీయడం కూడా తీసాం. బట్ అది ఎడిటింగ్ కాల్లో చిన్న చిన్నవి. అంటే మీ ఎడిటింగ్ కాల్ అంటే అయితే మీరు కాల్ తీసుకోవాలి, లేదంటే త్రినాథరావు గారు తీసుకోవాలి కదా, మీ కాల్స్ అయినా లేకపోతే బయట వేరే అంటే ఏదైనా ఎనీథింగ్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ ద టీమే కానీ. బట్ అందరూ మోర్ దాన్ ఎంటర్టైన్మెంట్ అక్కడికి వచ్చేసరికి ఎమోషన్ వర్క్ అవుతుంది, ఎమోషన్ మీద వెళ్దాం అని ఫీల్ అయ్యారు. బట్ ఇంటర్వెల్కి ఇచ్చిన హైకి అందరూ సెకండ్ హాఫ్ విపరీతంగా నవ్వేద్దాం. అవునవునవును. మరి అది మీరు చూసినప్పుడు అనిపించలేదు మీకు? ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు అదే అంటున్నాను, ఫస్ట్ మనం ఓపెన్ చేసింది వీళ్ళకి ఫ్యామిలీ లేదని ఓపెన్ చేసాం కదా. సో ఆ ఫ్యామిలీ ఏర్పడడంలో ఉన్న ఎమోషన్ని మనకి ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు ఉండే ఒక 20 గెస్ట్లు, ఇల్లు వాళ్ళు ఫ్రెండ్స్, దీంట్లో అందరూ ఎమోషన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బెబత్సం అన్న దాంట్లో కొంచెం దీన్నే సస్టైన్ చేసి దాన్ని కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. బట్ ఇంటర్వెల్కి అప్పుడు మేము థియేటర్లో మాస్ క్రౌడ్తో పాటు చూసినప్పుడు అర్థమైంది ఇంటర్వెల్కి వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇక సెకండ్ హాఫ్ దున్నేస్తారన్న ఫీలింగ్లో ఉన్న దగ్గర సరిపోలేదు. టేక్ ఆఫ్ ఇలా అయినా కానీ, బట్ వన్స్ వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టారో రావు రమేష్ గారి క్యారెక్టర్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ గ్రాండ్గా తీసుకుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఊహించింది ఏదో చూపించారు అక్కడ. ఒక్కోసారి అలా జరుగుతుంటుంది, అదే సినిమా అంటారా? అంతే. అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని చూడడమే ఒక గ్రేట్ అనుకుంటాము. మరి చిరంజీవి గారు లాంటి వ్యక్తికి కథ చెప్పినప్పుడు వచ్చిన హై ఎలా? నేను నా జీవితంలో నేను ఎవరికన్నా ఒక ఫ్యాన్ని అని చెప్పుకుంటాను అంటే అది ఓన్లీ చిరంజీవి గారి హీరోస్లో. ఎంత ఇది అంటే మా ఇంట్లో మా డాడీ హీరోల ఫోటోలు పెట్టుకోవడం, సినిమాలకి ఫస్ట్ రోజు వెళ్తాను అంటే అతను ఆయన డాడీ చాలా చీప్గా చూశారు. బట్ చిరంజీవి గారు అంటే ఆయనకి కూడా ఉన్న దీంట్లో అభిమానులు. మా ఇంట్లో నేను అంటించిన ఒకే ఒక్క ఫోటో చిరంజీవి గారి ఇందిరా సినిమాలో కాలు మీద కాలు వేసుకుని ఆ చక్క ఈజీ చైర్లో కూర్చుంటారు, అది నా తలపైన ఉండేది. సో ఆ ఈజీ చైర్లో కూర్చొని చిరంజీవి గారి ఫోటో పైన అంటించి ఉండేది. రోజు పొద్దున్న లెగ్గానే ఆయన చూసుకునేవాడిని. అంత ఇది నాకు సినిమా మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉండేది కాదు, కానీ క్యాసెట్లు కొనుక్కునేవాడిని ఓన్లీ. ఎందుకంటే క్యాసెట్ల మీద ఆయన ఫోటోలు ఉంటాయి, డ్యాన్స్ చేసిన ఫోటోలు ఉంటాయని. ఎప్పటికీ ఒక్కసారి కూడా వాడని క్యాసెట్ల ఫోటోలు, ఒక్కోసారి వాడినా కూడా ఈ క్యాసెట్ జేబులో పెట్టుకుని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ ఇంట్లో పాటలు మళ్ళీ క్యాసెట్ జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చి అలాంటి ఒక ఫ్యాన్ నేను. అలాంటిది ఆయన కూర్చోబెట్టి నేను కథ చెప్పడం ఒక గ్రేటెస్ట్ ఆనందం. అంటే నా కథని ఆయన చెప్పడం ఇక అది అల్టిమేట్గా దానికంటే ఆనందం, గౌరవం ఏది లేదు. నేను రిలీజ్ రోజు చిరంజీవి గారికి మెసేజ్ పెట్టా, సార్ మనం దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం, నైవేద్యం పెడతాం, ఆయన తినపోవచ్చు, బట్ ఆయన తిన్నారు అనుకుని తీసుకుని దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. ఈ సినిమా నేను అలాగే ఫీల్ అవుతున్నాను సార్. మజాకా రిలీజ్ రోజు మీ బ్లెస్సింగ్స్ కావాలని మెసేజ్ పెట్టా. ఆయన వెంటనే డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అసలు, నాకు కంగ్రాట్స్ అని చెప్పి. సో నా ఫీలింగ్ అది. మనకి ఇంకోటి నాకు దీని గురించి ఆలోచించుకుని ప్రతిసారి నా మైండ్లో ఏం తిరుగుద్ది అంటే, మనకి భరతుడు రాముడు పాదుకలు పట్టాభిషేకం రాజ్యం వెళ్ళిన దేశం మనం, అలాగా ఆయన పాదుకలు ఇవి అన్న ఫీలింగ్ నాకు అంత ఎమోషనల్గా ఫీల్ అవుతా. ఆయన కథకి ఆయనకి చెప్పడం, ఆయన కథ నా కథ నాకు చెప్పడం. అన్నమయ్య సినిమా క్లైమాక్స్ లో ఆయన ఈయన పాటలు ఆయన పాడతారు. సో ఆయన నా కథ, నా సీన్ ఆయన నాకు చెప్తుంటే అలా ఫీల్ అవుతుండే. సో అంటే ఒక ట్రావెల్ అయితే నడిచింది ఆయనతో. ఓకే,
అయితే ఇప్పుడు మీరు చిరంజీవి గారి దగ్గర కూర్చొని ఆయన కథ చెప్పి ఒప్పించేంత స్టేజ్కి వెళ్ళిన మీకు అంటే ఇంతకుముందు ఎప్పుడు మీరు బాధపడుతూ ఉంటే నాకు కూడా అర్రే అనిపించింది. అంటే మాకు ఇంకా ఒక చిన్న చూపు అనేది ఉంది, ఇన్ని సక్సెస్లు వచ్చినా అని మాట్లాడారు కదా, ఎక్కడ ఏ విషయంలో అలా మీకు ఫీల్ అయ్యేలా చేస్తుంది? ప్రత్యేకంగా అలా ఏం లేదు సార్. ఇప్పుడు నాకు దాని మీద సింపతి గేమ్ సింపతి కాదండి. ఇప్పుడు మన ఒపీనియన్ మనం చెప్పుకోలేకపోవడం కన్నా దారుణం ఇంకేముండదు యాక్చువల్గా. అంటే ఎవడో ఏదో అనుకుంటాడంటే ముందు మనం ఏమనుకుంటామో తెలియదు కదా జనాలకి. నేననే దాని గురించి అడుగుతున్నాను నేను యాక్చువల్గా. ఏదైనా అంటే ఏం లేదు సార్. ఇప్పుడు జనం కాంటెంపరీ సినిమాను రకరకాల పేర్లు పెట్టి కొన్ని సినిమాలకి గుర్తింపు గౌరవం ఒకలాగా ఇస్తారు. రెండు, మనం పిఆర్ చేసుకోవాలి ఇండస్ట్రీలో. ఇవాళ రేపు పిఆర్ లేనిది ఏమీ లేదు. మనం చూస్తున్న ప్రతి మేము ఎవరో ఒకళ్ళు డబ్బులతో కడితే వచ్చిన మేము అన్న విషయం 80% ఆఫ్ ద వరల్డ్కి తెలియదు. అవును, మోర్ 90% ఆఫ్ ది వరల్డ్కి తెలియదు. మనం అలాంటి పిఆర్లు అవి మనకు లేవు, మనకు తెలియదు. సో దానివల్ల కానీ లేకపోతే ఇలాంటి సినిమాని కరెక్ట్ సినిమా అని ఇప్పటి వరకు ఎన్ని సక్సెస్లు వచ్చినా కూడా ప్రతి సినిమాని సరే ఈ సినిమా ఆడింది, సరే ఈ సినిమా ఆడింది టైప్లోనే ఫీల్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో వాటి వల్ల కూడా కొంచెం అంటే ఇప్పుడు మాకున్న సక్సెస్లకి మాకు ఉండే గుర్తింపు బయట పబ్లిక్లో ఉండే గుర్తింపు వైజ్గా కూడా రావాల్సినంత రాలేదు అన్నది మనసులో ఉన్న ఫీలింగ్ తప్ప దాని మీద కంప్లైంట్స్ అంటే ఎందుకని అంటారు. బట్ మనసులో ఒక ఆలోచన వచ్చిందంటే దానికి ఊరికనే రాదు, దానికి ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే ఎందుకని ఆలోచించుకున్నారు ఎప్పుడైనా? ఎందుకని ఇన్ని కథలు ఎప్పుడు అది డీప్కి వెళ్తే మనకు మిజరీ తప్ప ఏముండదు సార్. మిజరీ కాదు సార్ నేను అనేది. ఇంత గొప్ప కథలు ఆలోచించగలుగుతున్నారు, కొన్ని కోట్ల రూపాయల వసూళ్లు జనాల నుంచి రాబట్టగల కథలు రాస్తున్నారు, దానికి తగ్గ డైలాగులు రాస్తున్నారు, హిట్లు సొంతం చేసుకుంటున్నారు. ఆ హిట్లకి ఎందుకు ఇంత మనకి అనుకున్న మైలేజ్ రాలేదనేది ఆ ఆలోచన ఇప్పుడు కొంచెం వెళ్ళలేదా? అదే అన్నగా పిఆర్ విషయంలో మేము మనకు తెలియదు, ఫస్ట్ తెలియదు, రెండు ఇంట్రెస్ట్ లేదు. అంటే మనం డబ్బులు ఇచ్చుకుని నేను చాలా గొప్పవాడిని అన్న చెప్పండి అని చెప్పించుకోవడం అనేది నాకు అది ఏంటో అర్థం అవ్వలేదు ఇప్పటివరకు. అది థియరీ నాకు అర్థం అవ్వలేదు. దానివల్ల కూడా కొంత లాస్ ఉండొచ్చు. బట్ ఎనీ గివెన్ డే నన్ను పిలిచి సినిమాలు చేయమని హీరోలకు కానీ, నన్ను పిలిచి సినిమాలు తీయమని ప్రొడ్యూసర్లకు కానీ ఆ ఇష్యూ లేనంతకాలం మనం పెద్ద ఆలోచించక్కర్లేదు. యూట్యూబ్లో కామెంట్లు లాగా మనం వాటిని ఎంత తక్కువ పట్టించుకుంటే అంత పీస్ఫుల్గా ఉంటాం అన్న దాంట్లోనే. బట్ కాకపోతే అంటే మీరు దేనికి పడే కష్టమైనా ఏ సినిమాకి పడే కష్టమైనా ఒకటే కదా. అంతే అండి. మరి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీరు ఓన్లీ ఇంకెలా చూస్తారంటే పేరు ప్రఖ్యాతులు అంతే. దాని గురించే కదా సార్ వచ్చింది. మన పని 10 మంది చూడాలి, మెచ్చుకోవాలి, గుర్తింపు రావాలి, అంతే కదా. సింగిల్ పాయింట్ ఎజెండా. అంటే మీకు ఆ గుర్తింపు అనేది ఓన్లీ ఆ ఫ్రైడే టికెట్ కౌంటర్ దగ్గర కొన్న వాళ్ళు ఇచ్చిన క్లాప్స్ వాటిలో ఎత్తుకుంటారా? అంతేగాని మిగతా ఎవరన్నా అనుకున్నా. సో ఇప్పుడు అంటే మీరు సూర్య గారికి కథ చెప్పారు, ఆల్రెడీ వెంకటేష్ గారు కూడా కథ చెప్పారు, కాంబినేషన్ అని చెప్పేసి వచ్చేసినాయి. అది ఇప్పుడు ఒక 2 years బ్యాకే వచ్చినాయి. సో ఏంటిది అది కథలేదా ముందుకి, నిజమా అబద్ధం? అది ఏదో వర్కౌట్ అవ్వలేదు సార్. అంటే అది కథ అంతా అయ్యింది కానీ బట్ సమ్ రీజన్ ఒక దగ్గర ఎక్కడో ఆగిపోయింది అది. బట్ అది అక్కడే అలా వదిలేసి దాని తర్వాత ధమాకాకి వెళ్ళిపోయాం, ధమాకా చేసుకున్నాం. సో మరి ఇంకా ముందుకి కదలలేదా? ఇంకా లేదు, అది దాన్ని అక్కడతో దాన్ని కట్ చేసాం. మేబీ అది కళ రాకపోవచ్చు. అంటే అసలు బేసిక్గా సూర్య గారిని ఒప్పించడం అంటే సూర్య గారికి చెప్పలేదు సార్. వెంకటేష్ గారికి చెప్పినప్పుడు వెంకటేష్ గారు సూర్య అనేది మేము అనుకున్న కాంబినేషను. మనం రూమ్లో అనుకుంటే రూమ్ దగ్గర ఆగిపోదు కదా సార్. ఇది వాళ్ళ రేపు న్యూస్లో బయటకు వచ్చేసింది అదంతే. వెంకటేష్ గారే చెప్పారు. వెంకటేష్ గారు కంప్లీట్గా. బట్ కాకపోతే కాలేదు. ఎందుకంటారు మెట్రలైజ్ కాలేదు? ఇక అవన్నీ వాటి గురించి నా కథ కొన్ని చెప్తాం, కొన్ని ఇంకా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి కదన్న, అది పార్ట్ ఆఫ్ ది గేమ్ అని. ఎస్. మరి ధమాకా 2 ఎప్పుడు? ధమాకా 2 లేదన్న, అసలు ఆలోచన లేదా? లేదు. బట్ కాకపోతే చాలా మంది రాసుకుంటున్నారు ముందు వాళ్ళు రాసుకో అంటే మీకు బ్రెయిన్ అంటే మీకు ఇంజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కానీ తినాది గారికి కానీ లేదు. రవితేజ గారితో ఇంకో సినిమా ఉందా లేకపోతే అని చెయ్యాలి, ఆయనకు ఒక సినిమా చేయాలని మాకుంది కోరిక. రవి గారు కూడా ఏదైనా ఉంటే చెప్పమనే పాజిటివ్గా ఉన్నారు. చెయ్యాలి కానీ ధమాకా 2 అని అనుకోవట్లేదు. అయితే కథా మాటలు అనేది కామన్ కార్డ్స్ ప్రసన్న కుమార్ బెజవాడని పడుతుంది. బట్ కాకపోతే ఏంటంటే పాటలు అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. ఏంటిది అది? అంటే మూడ్ని బట్టి రాస్తారా? అలా ఏం లేదన్న, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటారు ఆ టైప్లో సడన్గా ఇప్పుడు సినిమా చూపిస్తే మనకు రాసినప్పుడు ఆ సినిమాకి బడ్జెట్ లేదు. ఒక మంచి లిరిక్ రైటర్కి ఒకరిద్దరితో రాపిచ్చాము, అంత బాగా రావట్లేదు. సో ఇక ఉన్న సినిమాని బతికించుకోవడం కోసం ఏదో రాసి అందరికి వినిపిస్తే అందరూ బాగుందన్నారు. రికార్డ్ చేసి విన్న తర్వాత కూడా బాగానే ఉంది అనిపిస్తుంది అలాగా.
బట్ ఎంతో కొంత పొయిటరీ ఉంటుంది కదా సార్, మన దగ్గర రైటర్ అయ్యాం ఇండస్ట్రీ దాకా వచ్చామంటే స్కూల్ నుంచి ఒక పొయిటరీ ఉంటుంది, అది కొంచెం ఏజ్ ప్రకారం మెచ్యూర్ అయ్యి ఇదంతా ఉంటుంది. బట్ నేను కాన్షియస్గా ఐఎమ్ నాట్ ఏ లిరిక్ రైటర్ బై ప్రొఫెషన్. ఆర్ఎల్స్ నాకు అవకాశం ఉంది నా సినిమాల్లో నేను లిరిక్స్ రాస్తానంటే ఎవరు వద్దనలేరు, మొహమాటానికైనా వద్దనలేరు కాబట్టి రాసేద్దాం అంత ఆనందం లేదు నాకు. సో అలాగే ఎప్పుడన్నా కుదరినప్పుడు, లేకపోతే పాగల్ లాంటి సినిమాలో మా నరేష్ నాతో కలిసి పనిచేసిన అతను కూడా అంతే, ఒక వర్షన్ రాపిచ్చానన్నా రికార్డింగ్కి వచ్చి కూర్చున్నాం, ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వట్లేదు, మీరు ఏదో కూర్చొని మీరు ఏదైనా రాయండి అంటే పాగల్లో సాంగ్ రాశారు. థియేటర్లో ఉంటే ఫోన్ చేశాడు, థియేటర్ బయట మెట్ల మీద కూర్చుని రాశాడు. అట్లాగా ఈ సినిమాకి కూడా అంతే, మనకి మజాకాకు కూడా ఆ సాంగ్ మన ఫోక్ సాంగ్ తీసుకున్నప్పుడు ఆ సాంగ్లో జీ నుంచి వాళ్ళు అడిగింది ఏంటంటే ఒరిజినల్ సింగర్ ఉండకూడదు, వేరే సింగర్ కావాలి, స్కేల్ మార్చాలి, అట్ ద సేమ్ టైం లిరిక్స్లో కూడా చేంజ్ కావాలి, లేకపోతే దీన్నంతా దానికి వెళ్ళిపోద్ది దాంట్లో, అలాగే వాళ్ళకు ఉండే లేబుల్ ఇష్యూస్లో చెప్పారు. సో ఆ ఒక్క చరణం కోసం ఇంకొకరిని ఎతికి పట్టుకుని ఆ లిరిక్ రైటర్ టైం తీసుకునే టైంలో లేవు. 3 రోజుల్లో సాంగ్ షూటు అన్నప్పుడు జీ నుంచి ఇది వచ్చింది ఇన్స్ట్రక్షన్. ఓకే. సో ఇప్పుడు మనం ఏ పెద్ద లిరిక్ రైటర్ని పట్టుకోవాలన్నా ఆయన ఎందులోనో ఉంటారు, మనం వెళ్ళాలి, మనం ఇదంతా అవ్వదు. సరే అది పైగా అది ఈజీ, 10 నిమిషాలు కూర్చుని నేను అయిపోయిందా రండి అలా చేశారు. అయితే ప్రసన్న కుమార్ ఇచ్చే కథలు ఎలా అయితే వెయిట్ ఉంటాయో ఆయన చెక్ కూడా బాగానే వెయిట్ ఉంటుందని బయట ఒక టాక్. 2.5 కోట్లు తీసుకున్నారు ఆల్రెడీ అని చెప్పేసి మజాక, కానీ ఇది నిజమేనా? నెంబరు కొంచెం అటు ఇటుగా ఉన్నా సార్, కొంచెం ఎక్కువ పని చేస్తాం కాబట్టి ఎక్కువ తీసుకోవడం తప్పే ఉంది సార్. మన సక్సెస్ బట్టి ఇది, ఇప్పుడు మీరైనా నేనైనా కూడా మీ ట్రాక్ రికార్డ్ బట్టి మీకు డబ్బులు ఇస్తారు తప్ప, మీరు అడిగితే ఇప్పుడు ఇంటర్వ్యూకి 10 లక్షలు ఇవ్వండి సార్ అంటే ఎందుకు ఇస్తారు, ఎవరు కదా. అంతే. బట్ మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారా? అంతే సార్, ఇస్తానంటే మీరు మిత్రం వద్దా అంతే. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ అనేది కూడా ఒక్కొక్క ఇదిని బట్టి మారుతూ ఉంటుంది కదా. సో కథ మాటలు అంటే ఒకటి ఉంటుంది, మీరు అన్నట్టు డైరెక్షన్ అంటే ఒకటి ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుంది, ఒక ప్యాకేజ్ లాగా చేస్తారా లేకపోతే ఎవరిదా వాళ్ళది సపరేట్గా ఉంటుందా మీది తిరిగినది కాదు? డిపెండ్స్ అండి, మ్యాక్సిమం అంటే ఎవరిది వాళ్ళదే ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడుకుని ఆయన ఎంతో నాదెంతో మాట్లాడుకుంటారు, చేసుకుంటారు, ఇద్దరి మీద వాళ్ళకి ఎంత వైబుల్ అవుతుందో లేదో చూసుకుంటారు. అంటే మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, అంటే మీరు అన్నారు చిన్న చిన్న హీరోలు నన్నే అడుగుతూ ఉంటారు కథలు ఏమైనా ఉంటే చెప్పని చెప్పి. పెద్ద హీరోలు అంటే మనం అప్రోచ్ అయ్యి చేయాలి కదా. సో యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి మనకి మధ్యన. అంటే చిన్న హీరోలు మనల్ని అప్రోచ్ అయినా మనం వాళ్ళని అప్రోచ్ అయినా పెద్దోళ్ళ హీరోలతో ఉన్నప్పుడు, సో ఆ యాక్సెస్లో తేడా ఏమైనా కనిపిస్తూ ఉంటుంది మీకు? ఎప్పుడు ఉండదు సార్, ఎప్పుడు ఉండదు. ఇంకోటి నేను కూడా నా కంఫర్ట్, నన్ను ఎవరు ఇష్టపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయాలనుకుంటాను తప్ప, నేను వెళ్ళి కొన్ని ఈ కాంపౌండ్ని క్రాక్ చేయాలి లేకపోతే ఈ హీరోని క్రాక్ చేయాలి అంత క్యాలిక్యులేటెడ్గా నేను ఉండు. నేను చెప్పే కదా సార్, నేను చాలా రూటెడ్ మనిషిని. నన్ను ప్రసన్న సినిమా చేద్దాం రా అంటే వెళ్ళి సినిమా చేస్తా తప్ప, ఆర్ఎల్స్ ఇతనితో చేస్తే బాగుంటుందనో లేకపోతే నాతో ఉన్న ఫ్రెండ్లీ వైబ్ ఏది ఉంటుందో వాళ్ళతోనే మనం వెళ్ళగలుగుతాం తప్ప వెళ్ళాలి. ఇప్పుడు ఈవెన్ రవితేజ్ గారితో కూడా, రవితేజ్ గారికి నా వర్క్ నచ్చి అని పిలిచినప్పుడు నేను వెళ్ళిన సినిమా అడగల, ఒక 1-2-3 months ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఈవినింగ్ కలిసేవాళ్ళం. కాఫీ, ప్రసన్న రేపు ఎక్కడున్నావు రా, ఈవినింగ్ రా సరదా కూర్చుందాం అని, కాఫీ తాగి పాప్కార్న్ తిని ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిన తర్వాత వన్ డే ఏం చెప్పవేంటి నువ్వు అన్నాడు ఆయన. అంటే నాకు ఈ పరిచయాన్ని ఒక సినిమా అడిగి ఆపేయడం నాకు ఇష్టం లేదు. మనం అడిగామనుకోండి ఇదేంటి సినిమా అంటున్నాడు అని ఆయన ఇది పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఆయన అడిగారు అనుకోండి, అందులో అందం గౌరవం ఉంటుంది. సో నేను అట్లాంటి మనిషిని. సో యాక్సెస్లో అయితే ప్రాబ్లం ఉండదు, బట్ కాకపోతే మీకు వస్తే చేస్తారు. మీరు వస్తే కూడా కాదు, నేను ఏంటంటే ఆ కంఫర్ట్, ఆ ఫ్రెండ్షిప్ లేకపోతే ఆ పరిచయం, ఒకరి మీద ఒకరికి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు అక్కడ మనం ఏం చెప్పినా బాగుంటుంది. ఆ జోన్ క్రియేట్ అయిన తర్వాత. అయితే మీరు 100 కోట్ల పోస్టర్ మీకు ఉంది ధమాకా అనేది, బట్ ఇప్పుడు 200 కోట్లు 400 కోట్లు 1000 కోట్ల పోస్టర్లు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అలా ఏముండదు సార్, అంటే ఇప్పుడు మనం చేస్తున్న అది ఇంతకుముందు నేను చెప్పినట్టు చిన్న సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా హిట్ సినిమా అయినా ఫ్లాప్ సినిమా అయినా కష్టం సేమ్ ఉంటుంది. అంటే కొంతమంది విషయాల్లో కొంతమంది ఎలా అయినా బిహేవ్ చేస్తారు కూడా, అది వేరే విషయం, అది మనకు సంబంధం లేదు. పడే కష్టం సేమ్ కదా. మనం చెప్తున్న కథ కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా కొంచెం పెద్ద హీరోతో ఇలాంటి థాట్స్ ఎప్పుడు రావు అంటే అదే సార్. ఇప్పుడు
పెద్ద హీరోకి చెప్పడం వేరు. మ్మ్. మనకి ఎప్పుడు ప్రాక్టికల్గా సరే అవైలబిలిటీ, మన రీచ్, ఇందాక నేను చెప్పినట్టు మ్మ్. అవైలబిలిటీ, రీచ్, మన దగ్గర ఉన్న కథ, మ్మ్. ఈ మూడింటి మీద డిపెండ్ అవుద్ది తప్ప ఆడికి 1000 వచ్చింది కాబట్టి మనం 1000 కోట్ల సినిమా రాద్దాము. 1000 కోట్ల సినిమా రాయడం అని కదా, అంటే మనకి ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీరు ఎక్కడో మచిలీపట్నంలో ఉన్నారండి, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి మీకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది, అంతే. ఓ చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. అంతేగాని ఇప్పుడు పలానా వాళ్ళు ఉన్నారని మన ఇండస్ట్రీకి రావడం కాదు కదా. నేను అనేది అలా ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటారు కొంతమందిని. ఇప్పుడు ఇంతకుముందు ఏదో ఒక సినిమా గురించి మాట్లాడితే డైరెక్టర్ బాబీ గారు ఏమన్నారంటే, ఒక జైలర్ లాంటి ఒక సినిమా, అలాంటి ఊహలు ఉంటాయి కదా మనకి. నేను అనేది అలా ఎప్పుడైనా ఇన్స్పైర్ అయ్యారా అంటున్నా నేను. ఉంటుంది సార్. ఇప్పుడు నేను దాని నుంచి నా మైండ్లో నా దగ్గర ఆల్రెడీ ఒక ఆన్సర్ ఉంది. నేను దీని తర్వాత ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పాను, దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ నీడ్ టు టేక్ ఏ డైరెక్షన్. సినిమా డైరెక్షన్ కాదు, నా కెరియర్ నుంచి ఒక టర్న్ తీసుకుని ఒక కొత్త రకమైన సినిమా చేయడం కోసం, లేకపోతే నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడం కోసం ఐ మీన్ పాయింట్ వేర్ ఐ నీడ్ టు టేక్ ఏ న్యూ డైరెక్షన్. సో ఇప్పుడు అది నేను నా దగ్గర ఒకటి ఉంది, నేను ఏదో చేస్తా, అవన్నీ చెప్పడం అనవసరం నా ఫీలింగ్. అది 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 మెటీరియలైజ్ అయిన రోజు, అది జరిగిన రోజు, అది మనం చెప్పకుండా తెలిసే విషయం. దాన్ని మనం ప్రత్యేకంగా మళ్ళీ దాన్ని హెడ్డింగ్ పెట్టి చెప్పక్కర్లేదన్న దాంట్లో నేను సైలెంట్గా ఉన్నాను అంతే. అంటే మీకు ఇంత యాక్సెస్లో ఉన్నప్పుడు నేను అనేది, ఇప్పుడు మిగతా వాళ్ళతో అయితే మీరు సేమ్ అదే అంటారు, నీ కైండ్ ఆఫ్ సినిమా లేదా ఎంటర్టైన్మెంట్ సినిమా ఇలా ఉన్న సినిమా అని చెప్పి. బట్ కాకపోతే రవితేజ ఇలాంటి వ్యక్తులు ఏంటంటే కొత్తదనం ఉన్నాయి, అంటే ఒక మెటల్ ఉంది, మీరు చెప్పిన పాయింట్లు అంటే ఇమీడియట్గా గ్రాస్ప్ చేసి లాక్కుంటారు కదా. సో మరి అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదా మీకు? వస్తుంది సార్ టైం. మనం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మేము ధమాకా చేస్తున్నప్పుడు ధమాకా చేయాలని మేము అనుకోలే. ఆయన అప్పటికి కిలాడి, దాని ముందు ఇలాంటివే ఒక 3-4 కొత్త సినిమాలు ఎక్స్పెరిమెంట్లు ఏవో చేసి ఉంటాను. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేము వెళ్ళినప్పుడు కూడా వేరే ఇంకోటి ఏదో అనుకునే వెళ్ళాం. బట్ ఆ టైంలో అవన్నీ అదే మీరు కూడా చేస్తే కరెక్ట్ కాదు. మీరు నాకు ప్రాపర్ కమర్షియల్ సినిమా చేద్దామన్న అనుకొని అప్పుడు ధమాకా కన్సీవ్ చేసాం. అప్పటికి ధమాకా కథ మా దగ్గర అసలు లేదు. ఈరోజు సాయంత్రం రవి గారు చెప్పారు, చేద్దాము, ఇలాంటివి చేద్దాం, అలాంటివి చేద్దాం అని. అప్పుడు అనుకుని స్టార్ట్ చేసింది అది. సో అప్పుడు ఉన్న సమయాన్ని బట్టి, అప్పుడు ఉన్న దాన్ని బట్టి హీరో ఎలాంటి సినిమా చూస్తున్నారో దాని ప్రకారం మనం చేస్తాం. అయితే ఇప్పుడు దిల్ రాజు గారితో కంటిన్యూగా 3 సినిమాలు చేశారు యాక్చువల్గా. అంటే బేసిక్గా ఆయన అంటే ఒక సినిమాకే చాలా టైం తీసుకుంటారని, లేకపోతే ఆయన రైటింగ్లో కూర్చుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ప్రసన్నని పూర్తిగా నమ్మేశారా, లేకపోతే ఎలా అయింది? దిల్ రాజు గారి దగ్గర నేను లోకల్ కానీ, హలో గురు కానీ, ఆయన దగ్గర నేను లోకల్కి అయితే విపరీతంగా నేర్చుకున్నాను సార్. నాకు వచ్చిన ఎంతో కొంత క్రాఫ్ట్లో 50-60% ఆయన ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంది. అంటే ఆయన ఆ రోజులు మన దగ్గర ఏంటంటే మాట ఉంది, ఆలోచన ఉంది, బట్ దానికి ఒక ప్రాపర్ ఛానలైజింగ్ తెలియని రోజుల్లో సినిమా చూసి మనం చేసాం, వర్కౌట్ అయింది. బట్ దానికి ఒక ప్రాపర్ గ్రామర్, దానికి ఒక ప్రాపర్ మౌల్డ్లో పెట్టింది మమ్మల్ని మాత్రం దిల్ రాజు గారు 100%. ఆ విషయంలో నేను ఆయన దగ్గర రోజు సిట్టింగ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు రోజు సర్ప్రైజ్ చేస్తున్నాడు ఏదో కొత్త విషయం. మనకి ఎందుకు ఇలా ఆలోచించట్లేదని ఫీల్ అయ్యి అలా ఉండేది ఆయన దగ్గర. ఓకే, అంటే నేర్చుకోవడానికి డెఫినెట్గా. అంటే థాట్సా లేకపోతే ఎలా? ఐడియాస్ వైజ్ కాదు, స్ట్రక్చర్ వైజ్, ఎక్కడ తర్వాత ఎక్కడ రావాలి. ఇప్పుడు మనకి అది నేను డీప్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్, దాని తాలూకు రైటింగ్ దాంట్లోకి వెళ్తే తప్ప ఈ సీన్ నుంచి ఆ సీన్లోకి వెళ్తాం. లేదా ఒక సీన్లో డౌట్ వచ్చింది అనుకోండి, ఇది ఎలా కన్ఫ్యూజ్ అవ్వాలి, లేదా ఈ సీన్లో ఒక డైలాగ్, ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పాలి అనుకున్నప్పుడు డైలాగ్ కొన్నిసార్లు రాదు అని తట్టక కాదు, అది అక్కడి నుంచి అది పలకదు. అప్పుడు మనం వెనక్కి వెళ్ళి కథలోంచి తెచ్చుకోవాలి. నీకు ఎప్పుడు తట్టకపోయినా కథలోంచి తెచ్చుకో. వీడు ఫస్ట్లో ఏదో చేసి ఉంటాడు, అందులోంచి తీసుకురా, నీకు ఆ రోజు కూడా ఇది అని. ఇలాంటివి కొన్ని ఆయన చెప్తున్నప్పుడు మనం ఆలోచించలేదండి ఇలాగా అని, ఎందుకంటే అప్పుడు మనకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో నేను ఫస్ట్ నేర్చుకున్న దాంట్లో 50% రాజు గారి దగ్గర అనే చెప్తాను. సో అంటే ఇంకా దిల్ రాజు గారి దగ్గర నుంచి, అంటే ఆ కాంపౌండ్లో 3 సినిమాలు చేసిన వ్యక్తిగా, సో మళ్ళీ తర్వాత ఎప్పుడు రాలేదా ఛాన్స్, లేకపోతే ఎలా? 2-3 సార్లు అనుకున్నాం సార్, కుదరలేదు. కొన్ని కథలు మేము నమ్మింది ఆయన నమ్మకపోవడం, అలా కొన్ని కుదరలేదు. ప్లస్ హలోగురు తర్వాత మనకి ఇక్కడ ఒక సినిమా చేయమని పీపుల్స్ మీడియా వాళ్ళు మనకి హలోగురు జరుగుతున్నప్పుడే కమిట్ అయ్యారు. ఆ సినిమా కోసం బయటకు వచ్చాం. సో అక్కడి నుంచి అలాగే జరుగుతుంది. ఇప్పుడు
రాజు గారికి చెయ్యాలి యాక్చువల్గా. ఇప్పుడు దీని తర్వాత కూడా ఆయనకు ఒకటి చెయ్యాలి. మొన్న కూడా రిలీజ్కి ముందు కూడా వెళ్ళి కలిశాను, మాట్లాడాము. నువ్వు రిలీజ్ అవగానే రా, చేసుకుంది కానీ ఇక్కడ సినిమా అని ఆయన చెప్పారు. అంటే ఒక సొంత కాంపౌండ్ లేక సొంత లేదు సార్. రాజుగారితో దగ్గర గొప్ప విషయం ఏంటంటే సార్, ఆయనకి 250 పనులు ఉంటాయి. అంటే నాట్ ఈవెన్ ఒక సింగిల్ ప్రొడ్యూసర్ కాదు, ఆయన ఒక డిస్ట్రిబ్యూటరు, థియేటర్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ చైనీస్ ఓనరు, ఆయనకు రియల్ ఎస్టేట్ ఉంది, రకరకాల 100 బిజినెస్లు అండి. బట్ నాకే ఇవాళ మీరు ఇది అడిగితే సీరియస్గా జర్నీ చేసి వచ్చాను, సరిగ్గా నిద్రలేదు, లైట్గా కోల్డ్ ఉంది, ఒక 1 అవర్ స్లీప్ వేసి వద్దామా అని చెప్దామా అనిపించింది. లేదు టైం చెప్పాక మళ్ళీ మార్చుకోవడం. బట్ ఆయన దగ్గర టైం లేదు అనే మాట రాదండి. ఎన్ని పనులున్నా, రోజుకి ఎన్ని కథలున్నా కూడా, అవునా పై కూర్చుందాం, ఆయనకి ఎప్పుడు పనికి టైం ఉంటుంది ఆయన దగ్గర. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. అసలు ఏం పని చేస్తారు బాబు. ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఒకరితో మీటింగ్ అయిపోద్ది, ఫ్లైట్లో ఒకరితో మీటింగ్ అవుద్ది. ఫ్లైట్లో చెన్నై వెళ్ళానుకోండి, నుంచి నిన్నాను ఒకరోజు చెన్నైలో ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర దిగితే ఆల్రెడీ ఒక వెహికల్లో ఒక అతను నెక్స్ట్ మీటింగ్ అతను వెయిట్ చేస్తుంటాడు. అంటే మొత్తం ఎక్కడ టైం వేస్ట్ అయ్యి ఉండదు అసలు ఆయనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆయనకి ఎప్పుడు ఏ మీటింగ్ అయినా టైం ఉంటుంది ఆయన దగ్గర. ఎనీ గివెన్ ఏ మీటింగ్, కథ మీటింగ్ అనే కాదు, సార్ ఊరికే ఒకసారి మీతో మాట్లాడాలి కొంచెం అంటే, ఆ ఒకసారి మాట్లాడాలి వెనకాల అర్థం కానీ అవసరం కానీ నేను తెలియదు. అవునా సరే 3ంటికి రాండి, అంత టైం మేనేజ్మెంట్లో ఆయన టాప్. అంటే ఇప్పుడు మీరు ఎక్కడో మచిలీపట్నంలో ఉన్నప్పుడు చూసుంటారు బొమ్మరిల్లను, లేదంటే ఇలాంటి ఆర్య లాంటి సినిమాలన్నిటిలో నిర్మాత దిల్ రాజు అని చెప్పి, మరి అలాంటి వ్యక్తితో కలిసి ట్రావెల్ చేస్తున్న టైం వచ్చినప్పుడు ఏమనిపించింది? అసలు అది వేరే క్లౌడ్ నేను సార్. ఆ రోజుకి ఇంకా అసలు వేరే. ఈరోజు ఇంకొన్ని సినిమాలు చేసిన తర్వాత కొంచెం నార్మల్ అవుతాము, వీఆర్ యూజ్ టు దిస్. మీకు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూకి ఉన్నది ఎక్సైట్మెంట్కి ఈ రోజుకి తేడా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వల్ల ఉంటుంది. బట్ ఆ రోజు అయితే అసలు అది ఏంటో ఏం అర్థమయ్యేది కాదు, ఏంటి అనుకునేవాళ్ళు. సో అంటే ఎలా ఉండేది అంటున్నా, అంటే ఫస్ట్ పెరుగుగానే స్టార్ట్ అవుతుంది, కాకపోతే ఏంటంటే కథా రచయితగా మనం కొన్ని చెప్తా. నేను సినిమా చూస్తామా ఎడిటింగ్, సినిమా చూస్తామా ఆయన చూసి టోటల్ వరల్డ్ వైడ్ ఆయనే తీసేసుకున్నారు. తీసుకుని ఆ చిన్న ఏవో ఎడిట్ కరెక్షన్లు చెప్తున్నారు ఆయన. నేను వెళ్ళి వెనకాల నుంచున్నా. నాకు ఆయన ఎంత పెద్ద వ్యక్తి అంటే, ఎదురుపడి గుడ్ మార్నింగ్ మనం చెప్పొచ్చా అనుకునే అంత పెద్ద వ్యక్తి ఆ రోజు. ఆయన ఫీలింగ్ ఏం ఫీల్ అయ్యాడంటే, ఏంటి నేను వచ్చి సినిమా మొత్తం అవుట్ రైట్ తీసుకుని ఇంత చేస్తుంటే కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పడం ఏంటి, అడిగి యాటిట్యూడ్ ఏంటని ఫీల్ ఆయన అన్నారు నాతో. ఫీల్ అయ్యాడు తర్వాత వెళ్ళి కలిసిన తర్వాత, యువర్ టూ బిగ్ ఏ పర్సన్ సార్ నాకు. నాకు ఏం అర్థం లేదు, మీరు వచ్చి నా సినిమా నేను ఏదో పిచ్చి సినిమా ఒకటి చేసుకున్నాను, ఏదో జరిగింది, మీరేంటి దీది రావడం ఏంటి, నాకేం అర్థం కాలేదు సార్ అంటే ఇంక తర్వాత అర్థమైంది ఆయనకి ఆ విషయం. అంటే అదే ఉంటుంది యాక్చువల్గా, ఒక మనిషితో మాట్లాడి దిగి చేసే వరకు కూడా మనకేం తెలియదు ఎవరు ఇదేంటి అంతే కదా. అయితే మరి ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు, దాస్ కదమ్కి మీరేనే కథ అదేంటి మిస్ ఫైర్ అయిందా అనుకున్నంత? లేదు, బాగానే ఆడింది సార్, దాని వరకు అది బాగానే ఆడింది, ప్రాఫిటబుల్ వెంచరే. బట్ మనం కథ ఇచ్చేసి రాసి ఇచ్చేసి వచ్చేసాం, నేను ట్రావెల్ అవ్వలేదు దాంతో. అప్పుడు దాని నమ్మకం జరుగుతుంది ప్యారల్గా. సో మా విశ్వక్ గారికి నేను అటు ఇటు ఉంటే ఎటు కాకుండా ఉంటుంది, నేను ఆల్రెడీ దీనికంటే ముందు స్టార్ట్ అయింది, ముందు కమిట్ అయ్యాం. సో కోవిడ్ గ్యాప్లో దమ్కి ఐడియా ఆయనకి చెప్తే ఆయన నచ్చింది, ఆయన చేసుకుంటా అన్నారు. సో ఆయన చేసుకుంటా అన్నప్పుడు మనం వదిలేసి. అంటే మీరు నాకు తెలిసి అంటే నా సామిరంగా ఉన్నారా లొకేషన్, షూటింగ్ లొకేషన్ రోజు కూడా వెళ్ళాలి. తర్వాత దానికి ముందు నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? దానికి కూడా లేదు, అప్పుడు నేను లోకల్ జరుగుతుంది. అదే అంటే మీరు కథ ఇవ్వడంతో పాటు మీరు లొకేషన్లో ఉంటే సినిమా డెఫినెట్గా సార్. నాకు తెలుసా డిఫరెన్స్, సెట్లో ఉంటే ఏమో, సెట్లో మనం లేకపోతే ఇలా అని తీసేస్తారు సార్ కొంచెం. మనం ఉంటే ఏది ఎందుకో ఫైట్ చేస్తుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎవరో వస్తారు, వచ్చి సరే ఇలా చెప్పనా అంటాడు, లేకపోతే ఇది చెప్పనా అనేది అతను ఆలోచిస్తాడు. ఆ ఆర్టిస్ట్ని డిజానర్ చేయలేక ఓకే ఓకే సార్ ఓకే సార్ అంటాడు. ఆ కొన్ని ఓకేల తర్వాత అది కిచిడి అయిపోవడం మొదలెడుతుంది. దానికి ఒక మనం ఒక స్ట్రక్చర్లో వేసుకుని ఉంటాం, ఆ స్ట్రక్చర్ చచ్చిపోద్ది. ఇండిపెండెంట్ సీన్లుగా బాగుంటుంది, సినిమా అంతా చూసేసరికి ఏం అర్థం అవుతుంది ఏం జరుగుతుందో ఇక్కడ అని. సో అలాంటిది ఇబ్బందులు ఉంటాయి.
సో అందుకే నేను ఉంటా సెట్లో. అదే కథా స్క్రీన్ ప్లే అప్పలరాజులో వాడు ఒక అద్భుతం ఎమోషనల్ సినిమా అంటే భలే కామెడీ సినిమా తీశారు సార్ అంటారు లాస్ట్‌కి వచ్చి. అలాంటి ఇబ్బందులు అలాంటివి అవుతాయి. అంటే మరి మీరుంటే మళ్ళీ అక్కడ ఏమైనా మారుస్తారా? లేకపోతే ఉన్నదాన్ని ఫైట్ ఉన్నదాన్ని ఉన్నట్టు తీయడానికి అక్కడ ఉండి నేను అంతేగాని ఆన్ లొకేషన్ చేంజెస్ 99% ఉండవు. ఉండవు యాక్చువల్గా. మరి త్రినాథరావు గారితో మాత్రం మీకు అంత అంటే ఆయన ఒక డైరెక్టర్కి ఏంటంటే ఒక ఇది ఉంటుంది సార్, అంటే నాకు డైరెక్షన్ చేస్తున్నాను బట్ క్రెడిట్స్ కోసం కూడా మనకి ఇంతకుముందు ఒక యుద్ధాలు లాంటివి జరిగినాయి యాక్చువల్గా, నాకు సరైన క్రెడిట్స్ ఇవ్వట్లేదని చెప్పి. మీ క్రెడిట్ మీకు ఇస్తారు, ఆయన ఓన్లీ డైరెక్షన్ వేసుకుంటారు. అలాగే ప్రసన్న లేకపోతే ఈ సినిమా లేదు ఇంత చెప్తుంటారు కదా, మీ ఇద్దరికి ఏం కుదిరింది అంతగా? ఏం లేదు సార్, మా ఇద్దరి టేస్ట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ సీన్ల వైజ్ కానీ మా ఇద్దరి టేస్ట్ ఒకటే. రెండు, నేను ఆయన దగ్గర ప్రసన్న జాగ్రత్తగా రాస్తాడు మనం అన్న నమ్మకం క్రియేట్ చేసుకునే అంత పని చేసాం. సో ఏదో సినిమా వచ్చింది సరే, పెద్ద సినిమా తర్వాత ఇంకోటి ఏదో సినిమా చేస్తున్నాం ఊరికే సరే అవగొట్ అలా ఫీల్ అవ్వమని ఆయనకు తెలుసు. సో ఆయనకి నాకు మనం సీన్ రాసిన తర్వాత కూడా నేను సెట్కి వెళ్ళకపోయినా కూడా ఇది ఎలా వస్తుందో నాకు తెలుసు. వినోద్ గారికి ముందు ఒకసారి ఇదిగో ఇది అని చెప్పేస్తే ఇద్దరు సింక్ ఒకటే సార్, అంతకంటే పెద్ద సైన్స్ ఏం లేదు అందులో. బట్ అంటే ఒక సక్సెస్ రాకముందు కలిసి పనిచేయడం అప్పుడు అవసరం అవుతుంది. ఒక సక్సెస్, 2 సక్సెస్, 3 సక్సెస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వేరే వేరే థాట్స్ కూడా వస్తుంటాయి యాక్చువల్గా. ఒక చిన్న అంటే గుర్తింపు నాది ఎక్కువ ఉండాలని, పై చేయి ఉండాలని ఇలా ఉంటుంది కదా ఎక్కడ. పై చేయి సక్సెస్ కంటే పై చేయి పెద్ద గొప్పది కాదు కదా సార్, అది అర్థం చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించుకుంటే 2 సెపరేట్ చేతులు అవుతాయి. అది చాలా ఉంటుంది, చాలా మంది మనం చూసాం కదా, 1 కాదు 2 కాదు కదా, కొన్ని విచ్చిన వైపు కాంబినేషన్స్. నేను కూడా అదే అన్న, అంతమందిని చూసి కూడా మేము మాకు కనువిప్పుగా కాకపోతే మేమే నేర్చుకున్నట్టు. సార్ అయితే ఒక ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్, ఈజ్ అన్ ఆర్టిస్ట్ అంటే అది టీవీలో చేస్తాడా లేకపోతే ఒక స్కిట్లో చేస్తాడా లేకపోతే దేంట్లో చేస్తాడా? మీరు జబర్దస్త్లో అంతకాలం చేశారు కదా, మరి ఇప్పుడు మీ సినిమాల్లో ఎవరు వాళ్ళని పెద్దగా అలా ఏం లేదు సార్. నా ఫస్ట్ 3 సినిమాలు రాంప్రసాద్ చేశాడు, సన్నీ చేశాడు. ఫస్ట్ సినిమాలో సుధీర్ సీను, సినిమా చూస్తున్న సుధీర్ సీను, శంకర్ అందరూ చేశారు. ఇప్పుడు ఆది చేస్తున్నాడు, ధమాకాలో సన్నీ చేశాడు, ఆది చేశాడు. అప్పుడు ఈ సినిమాలో రోహిణి చేసింది. సో అవసరాన్ని బట్టి అంతే అండి, మనకు ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్షిప్ వేరు సినిమా వేరు. ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ ఇప్పుడు రోహిణి అమ్మాయి ఉంది, ఆ రోహిణి కాకపోతే ఆ డెత్ సీన్ నేను వేరే ఎవరిని ఊహించుకోలేను కూడా. అంత లౌడ్గా అంత ప్రాపర్గా అథెంటిక్గా ఎడవాలి, ప్లస్ కామెడీగా అదంతా అది వేరే వాళ్ళ అవద్దు అని నేను అనుకోను. ఏ కోవై సరళ అంటే ఆవిడ వస్తే ఓకే అని అలాగా వాళ్ళకి ఎవరికి కరెక్టో వాళ్ళని పెట్టుకుంటాం. ఎస్. అయితే ఇప్పుడు ఒక్కొక్కరికి ఏంటంటే ఒక్కొక్క సినిమాతోటి స్కేల్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు శ్రీలీల గారు అంటే అంతకుముందు అంతా వేరు, ఒక ధమాకా తర్వాత ఏంటంటే ఒక టాప్ ప్లేస్కి వెళ్ళిపోయింది కదా. సో మళ్ళీ తర్వాత వాళ్ళతో ఆ రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారా లేదంటే మీ షెల్లో మీరే ఉంటారా? నేను చాలా తక్కువ అండి, నేను మాట్లాడే వాళ్ళల్లో శ్రీలీల గారు, రాము గారు, మేము అంతే రాస్తారు అప్పుడప్పుడు కొంచెం, ఈ మధ్య కొంచెం అది తప్ప మిగతా వాళ్ళు ఎవరితో పెద్దగా నేను మాట్లాడడం కాదు. మనకు పరిచయం సరే, ఎవరి సినిమా జరుగుతున్నప్పుడు వాళ్ళ జోన్లో వాళ్ళకి ఉండే ఇష్యూస్ ఎప్పటికప్పుడు రోజుకో తలబడి ఉంటుంది, వాటిల్లోకి మనం వెళ్ళకూడదు. మన ప్రెజెన్స్ కానీ మన మెసేజ్ కానీ డిస్టర్బ్ చేయకూడదు. నేను కూడా అలాగే ఫీల్ అవుతా. ఇప్పుడు మనం ఎవరో ఏదో థియేటర్ దగ్గర ఎవడో నెంబర్ అడుగుతాడు, ఇస్తాం ఆడన్నా అని ఒకసారి మెసేజ్ చేస్తే ఓకే, రెండోసారి మెసేజ్ చేస్తే ఓకే, అడిగి నేను జీవితకాలం మెసేజ్ రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చోలేం కదా. సో ఆ పొజిషన్లో ఉండకూడదు. మన గౌరవం వాళ్ళకి ఇచ్చేయాలి, మన గౌరవం మనకు కాపాడు. అయితే ఎక్కడ స్టార్ట్ అయ్యి అంటే సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నారు, డైరెక్టర్ కింద అవ్వాలనుకున్నారు, ఇంత ట్రావెల్ చేశారు కదా. సో వాట్స్ యువర్ గోల్ ఆఫ్టర్ అంటే ఒక 5 years తర్వాత, ఒక 4 years తర్వాత మీ గోల్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈజ్ అంటే గోల్ అని పెట్టుకున్నారా లేదంటే వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం మీద? అలా అనేం కాదు సార్, నేను అట్లా నమ్మను. నేను ఎట్లా ఫీల్ అవుతాను, ఏ సినిమాకి ఆ సినిమా అది గోల్. ఈ సినిమా తర్వాత మనకు ఇంకో సినిమా వస్తుంది అంటే ఆ సినిమా అంటే సినిమా రావటం కాదు, ఇంకొక ఐడియాని టేకప్ చేస్తాం. దానికి మనం మన వైపు నుంచి ఏం బెస్ట్ ఇవ్వగలుగుతాం అన్నది చేసుకుంటా వెళ్ళాలి. మనం ఇండస్ట్రీలోకి రావటం, సినిమాలు చేయటప్పుడు ప్రతి వాడికి ఉంటుంది సార్, ఏదో చెప్పాలి అనుకుంటే ఇంటర్వ్యూలు అడిగారు కాబట్టి నాకు ఒక పెద్ద ఇది ఉంది, ఏదో చేయాలి, అవతార్ చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి, ఇండియా మొత్తం ఇవన్నీ చాలా ఈజీ. బట్ అది కాదు, నాకు సినిమాలో పని చేయాలి, నేను డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి
డబ్బులు వచ్చే సినిమాలు చేయాలి, డబ్బులు వచ్చే ఎలాగైనా డబ్బులు వచ్చేలా సినిమాలు చేయాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, మంచి సినిమాలు చేయాలి. మనం ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశం ఇప్పటివరకు పూర్తిగా రాలా. ఇక్కడ నుంచి అన్నా దాంట్లోకి వెళ్ళాలి, మనం వాట్ బెస్ట్ వీ కెన్ డూ అన్నది అందరికీ చూపించాలి అన్నది కోరిక. అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కదా మీ జర్నీ. అంటే మన పేరెంట్స్ మనకు చాలా ఇస్తారు, అడగకుండానే జన్మనిస్తారు. అక్కడి నుంచి మనకు అడగకపోయినా మన అవసరాలు తెలుసుకుని మ్యాక్సిమం వాళ్ళు కష్టపడి చేస్తారు కదా. సో మరి మీ ఫాదర్కి ద బెస్ట్ మూమెంట్ వాట్ యు హ్యావ్ గివెన్ బ్యాక్ అంటే ఏం చెప్తారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత? ఒక మటన్ షాప్కి వెళ్ళాం సార్ ఒకసారి. మా ఊర్లో పెద్ద మార్కెట్ ఉంటుంది మచిలీపట్నం. ఓకే. అంటే చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగి ఉండొచ్చు, బట్ మనసుకి హ్యాపీ అనిపించే 2-3 ఉంటాయి. అవునవును. మా డాడీ నేను అక్కడ ఏదో చూస్తున్నాను, మా డాడీ వెళ్ళారు షాప్లో మటన్ అది తీసుకున్న తర్వాత ఆ కుర్రని ఎక్కడో చూసామని మాడుకుంటున్నారంట. ఆయనకి చెప్పాలా వద్దో తెలియలేదు, బట్ అంతా అయిపోయి ఆయన తీసుకుని వస్తున్నప్పుడు అప్పుడు లేదు మనోరోడే బాగా సినిమాలు, ఈ సినిమాలు హిట్ అయింది, ఆ సినిమా హిట్ అయింది అని మాట్లాడుతుంటే అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళి మా అబ్బాయి అని చెప్పొచ్చారు. అది నాకు చాలా బాగా హ్యాపీ అనిపించిన, ఇమీడియట్గా మీరు అన్నగానే గుర్తొచ్చిన ఒక ఇన్సిడెంట్. అంటే మా అబ్బాయి అని చెప్పుకునే అంత మంచి పొజిషన్కి మనం రావటం ఆయనకి ఇవ్వగలిగిన గౌరవం, అంతే. చిన్నప్పుడు ఏం డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అవన్నీ తర్వాత అది అంటే మొత్తం అంతకుముందు ఉన్న దానికి మొత్తం టోటల్గా మార్చగలిగారు. అంటే బట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ రమ్మంటే రారు, బేసిక్గా వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగారో అక్కడే హ్యాపీగా ఉంటారు కదా. సార్ మా ఉమ్మడి కుటుంబం, మేము అందరం కలిసే ఉంటాం. ఇక్కడే ఉన్నారు ఇప్పుడు అందరం, నేను, మా మమ్మీ డాడీ, మా అమ్మ నాన్న, మా తమ్ముళ్ళ వైఫ్, మా పిల్లలు, మొత్తం అందరం ఉమ్మడి కుటుంబం. మాది హైదరాబాద్లో, అందరం కలిసే ఉంటాం. హైదరాబాద్లో కుటుంబాలు ఉన్నా తక్కువ, ఉమ్మడి కుటుంబాలు అసలు తక్కువ పెట్టవచ్చు. బట్ అయితే మరి ఒక 5 ఏళ్ళ అంటే 10 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ చేశారు. ఒక 5 ఏళ్ళు రియల్ లైఫ్లో వైఫ్తో జర్నీ ఎలా ఉంది? తేడా ఏమన్నా కనిపించింది? ఏం లేదు సార్, మా వైఫ్ మా మేనమామ కూతురే. సో వాళ్ళు నా పనిని, నా టెన్షన్ లేకపోతే నా మైండ్ని అర్థం చేసుకుని నడుచుకునేవాళ్ళే తప్ప, నువ్వు నాకు టైం ఇవ్వలేదు, నువ్వు అటు వెళ్ళావు, ఇటు వచ్చావు, ఈ తలపోటు అలా కాదు. ఇది కెమెరా కోసం చెప్పట్లేదు కదా. లేదు అంటే జనరల్గా ఉండరు అసలు. మీరు వస్తే తెలుస్తుంది. మీరు నాకున్న లక్ అదృష్టాల్లో అదొకటి ఫస్ట్ ప్రయారిటీ. నేను చెప్పిన మీకు మాట, నాకు ఇంకా పెళ్ళిందన్న ఫీలింగ్ కూడా ఉండదు. అంటే అంత కంఫర్ట్ ఉంటుంది. ఒకటి, నేను ఎక్కడికి వెళ్ళను సార్, ఆఫీస్, షూటింగ్, ఇల్లు. నన్ను 3వ చోట మీరు ఎప్పుడు ఎక్కడ చూసుండరు. నేను బర్త్డే పార్టీలకి, ఫంక్షన్లకి, ఆఫ్టర్ పార్టీల్లోనూ ఎక్కడ చూసుండరు. నాకు మీద ఉన్న కంప్లైంట్ కూడా అది, ఎక్కడికి రావు ఏంటిది నాకు ఇది. సో వాళ్ళకి తెలుసు. బయట ఇంకోటి చెప్పిన, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు, ఇప్పుడు ఈవెన్ నాకు రాంప్రసాద్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, నేను వాళ్ళ ఇంటికి ఏదన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఏదైనా బర్త్డే ఉండి పిలిస్తే అలాంటి వాటికి వెళ్ళినా, అది పార్టీ కాదు, ఫ్యామిలీ అకేషన్లోకి వెళ్ళినా 10 నిమిషాలు, ఆ తర్వాత నాకు అక్కడ ఉండలేదు, ఇంటికి వచ్చేస్తా. సో వాళ్ళకి వీడు పనిలో ఉంటాడు అన్న విషయం వాళ్ళకి పూర్తిగా తెలుసు. సో ఇక ఆ విషయంలో క్వశ్చన్స్ ఎప్పుడైతే లేవో మనకు ఆ కంఫర్ట్ జోన్ వస్తుంది. ఓకే. అంటే సోల్ సెర్చింగ్ లాంటి ఏమన్నా ఉంటాయా మీకు? అంటే మీకంటూ టైం ఉన్నప్పుడు అలాంటి ఆధ్యాత్మికత, సోల్ సెర్చింగ్ అని కొన్ని ఉంటాయి కదా, దానికోసం టైం వేస్ట్ చేయాలనుకోను సార్. అంత ఉండవు మనకి. నాకు చాలా చోట్ల చూస్తుంటాను, నువ్వంటే ఏంటో తెలుసుకోవాలి, ఏం చేయాలి తెలుసుకుని సార్. ఎండ్ ఆఫ్ ది డే ఉన్న లైఫ్ అంతా నేనేంటో తెలుసుకున్నాం, ఒక ఆన్సర్ వచ్చింది. తర్వాత దేవుడు మనకు ఒక అందమైన లైఫ్ ఒకటి ఇచ్చి బతకరా అని పంపిస్తే, అంటే మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయి ఉండొచ్చు. నాకు లైఫ్కో నాకు ఫిలాసఫీ ఉంటుంది కదా, అది ఎవరి లైఫ్ వాళ్ళది, అంతే కదా. మనకి ఇవి తిను, ఇవి పెట్టుకో, ఇవి వేసుకో, ఇలా బతుకు అని మనకి చెట్లు, పళ్ళు, కాయలు, పూలు, బట్టలు అన్నీ మనకి ఇచ్చింది దేనికంటే దాని పర్పస్ దానికి ఉంది. ఆ పర్పస్ మన లైఫ్ మనం బతకాలి, ఫస్ట్ బతకాలి. ఇదంతా అయిపోయిన తర్వాత, ఒక స్టేజ్ తర్వాత మనం సాధించాల్సింది అయిపోయిన తర్వాత, ఆ తర్వాత మన మనసు దేవుడి వైపు వెళ్ళినా, మన ఇన్నర్లోకి వెళ్ళినా ఆ రోజుకి ఓకే. బట్ నా పాయింట్ ఏంటంటే, బతకాల్సిన టైంలో బతకడం మానేసి అప్పుడే ఎదగడం మొదలు పెడితే అంతే కదండి. ఎస్. అయితే మరి బేసిక్గా ఏంటంటే, ఒక పెద్ద హీరోలు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే, మీరు స్టార్టింగ్ ఫ్రమ్ నోవేర్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే పెద్ద హీరోల సినిమాలు వాళ్ళు చూసినప్పుడు, అంటే రేపొద్దున ఏం జరుగుద్దో మనకు తెలియదు, మహేష్ బాబు గారే ఫోన్ చేసి రమ్మన్నా సినిమా వచ్చినా ఆశ్చర్యపోకలేదు.
బట్ కాకపోతే దానికి మీ ప్రయత్నాలు ఏమన్నా ఉంటాయా? లేదంటే గనక సార్ మనం ఒక చైన్లో వెళ్తుంటాం కదా సార్. అంటే మన ప్రయత్నం అంటే వాళ్ళని కలవడానికి, వాళ్ళతో కథ చెప్పడానికి ఇవి కాదు నేననేది. ఒకవేళ రేపొద్దున్న అది వస్తే గనక ముందు ప్రిపరేషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఉండవు. అవి కూడా ఉండవు. అదే సార్ నేనేమంటే మనకి గేర్ సైకిల్ ఉంటుంది చూసారా. సో అలాగా మనం ఒక గేర్లో వెళ్తున్నప్పుడు ఇంకో గేర్ స్విచ్ అవుతుంది కదా. ఆ గేర్ స్విచ్ ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. ఆ గేర్ స్విచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ బండి ఆ గేర్లో నడుస్తుంటుంది. సో అట్లాగా ఆ టైం వచ్చినప్పుడు, ఆ మూమెంట్ వచ్చినప్పుడు మనం అందులోకి డెఫినెట్గా వెళ్తాం. బట్ దానికి సరిపడా ఆలోచనలకి దానికి రేషన్ ఉండదు కదండి. అవునవును. దానికి రేషన్ రేషన్ ఉండదు, కొలత ఉండదు. బట్ కాకపోతే అంటే మనకి అనిపిస్తుంది కదా రేపు అంటే ఒకవేళ వస్తే ఇలాంటిదని ఇప్పుడు చాలామంది మనకి ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడుగుతుంటే చాలామంది డైరెక్టర్స్ కింద మన రైటర్స్ కానీ వాళ్ళు అనుకుంటారు ఈ ఆలోచన ఇప్పుడు కదా 10 సంవత్సరాల క్రితం రాసుకున్నది అది ఇది అని చెప్పేసి. నేనంటూ అలా అలా ఏమన్నా అనుకుంది అంటే ఎప్పటికన్నా మనకి ఇలాంటి ఛాన్స్ వస్తే ఇలా చూపించాలి అలా ఏమి ఉండవు. ఇన్స్టెంట్ నూడిల్స్ అలా హీరోల మీద ఉండదు సార్. నాకైతే నాకు కొన్ని కథలు ఉంటాయి. ఈ కథ చెప్పాలి అని ఉంటుంది. నాకు మాయాబజార్ లాంటిది సెమీ అందులో పూర్తిగా భారతంలో లేనిది కల్పించింది ఏదైతే ఒక బేసిక్ ఐడియా ఉందో అలాంటివి కొన్ని చెప్పాలి అని అలాంటివి ఐడియాస్గా ఉంటాయి. సో ఆ రోజు సర్కమ్స్టాన్సెస్లో ఎలా కుదిరితే అప్పుడు అలా. ఎస్. అయితే ఇప్పుడు సినిమా అనేది ఎంత మనం మాట్లాడుకున్నా ఒక రకంగా అది వ్యాపారమే ఖచ్చితంగా. దాంట్లో వ్యాపారం అన్నాక లాభ నష్టాలు ఉన్నట్టే సినిమా అన్న హిట్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి కదా. సో మరి మీకు మీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎప్పుడన్నా ఏ రోజన్నా అంటే ఇది ఇలా అయింది మనం దీని మధ్యలో కంప్లైంట్ చేయలేదు సార్. ఇప్పుడు ఈవెన్ మజాకా కూడా ఇట్ వాజ్ ఎ ప్రీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ జీ. సో జీ ఏ బడ్జెట్లో ఇచ్చిందో ఆ బడ్జెట్లో సినిమా చేసాం. సో ఎవ్రీబడి వాజ్ హ్యాపీ బిఫోర్ ద రిలీజ్. సో ఆ టెన్షన్ ఎప్పుడు ఇంకోటి ఏంటంటే మా సినిమాలు మీరు చూస్తే ఓవర్ బడ్జెట్ సినిమాలు మేము ఎప్పుడు చేయలేదు. అవును. ఏ హీరోకి ఎంత మార్కెట్ ఉందో అంతలోనే సినిమాలు చేశాం తప్ప మేము ఏదో పడుద్దామని. బట్ అంతలో మార్కెట్ చేసిన సినిమాలు కూడా ఫ్లాప్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా యాక్చువల్గా. మేము మాకు ఆ జాగ్రత్త భయం ఎప్పుడు ఉంటుంది సార్. మేము ఎప్పుడు హీరో మార్కెట్లో ఎంత ఉందో అంతలో సినిమానే చేస్తాం. సో ఒక అంటే ప్రాపర్ ఐడియాలజీతో అంటే నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు మేము ఉన్నాం సార్. ధమాకా హిట్ అయింది 100 కోట్లు అయింది కదా అని మజాకాకు 100 కోట్లు పెట్టమనో 50 కోట్లు పెట్టమనో మీ సినిమా చేయలే. అవును. దానికి ఆ సినిమాకి ఆ స్కేల్కి ఎంత వర్క్ అవుతుందో ఎంత బిజినెస్ జరుగుతుందో అంతలో సినిమా చేస్తాం. అలాగే చెయ్యాలి కూడా. పిండి కొలది రొట్టె అన్నట్టు అంతే. లేకపోతే ఏమవుద్దంటే మనం క్రియేటివ్గా మనకు ఇదంతా తీరుతుంది తప్ప అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ హీరోస్ చూసాము, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చూసాం, కానీ ప్రొడ్యూసర్స్ రైటర్ అనుకోవచ్చు ప్రసన్న కుమార్ ఒక రకంగా. అలా ఏం లేదు సార్. కొంచెం బాధ్యత ఉంటుంది కదా సార్. అవునవును. మనం బాధ్యత లేకుండా పని చేయకూడదు కదా. నేను అదే అన్నాను. మనం మళ్ళీ ఊరి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి చిన్న చిన్న విషయాల్లో కూడా భయం ఉంటుంది. ₹1 కోటి పోవడం అంటే ఎంత భయమో తెలుస్తుంది. సో అందుకని మనకు వీలైనంత బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి దాన్ని బడ్జెట్లో ఎలా చేయాలి ఏం చేయాలన్నది చేసుకుంటాం. అంటే ఊరి నుంచి వచ్చాను అంటున్నారు. ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ ఉన్న సగం మంది ఊరి నుంచే వచ్చి ఉంటారు కదా. బట్ కాకపోతే మిగతా వాళ్ళందరూ అది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కొంత కాలర్ పైకి లేస్తుంది కదా సార్. అది లేదు కొంచెం. నేను ఇంకా చెప్పాలంటే నేను ఆ రూట్స్లో ఉండడంలో నాకు ఒక సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఫీల్ అవుతాను నేను. వాట్ మేడ్ యూ టు బీ ఇన్ ద రూట్స్ స్టిల్ నౌ? ఇంకోటి నేను మా డాడీ ఇచ్చిన డబ్బుల్లో లగ్జరీ చూడాల, కష్టం చూసాం. మా డాడీ నేను పుట్టినప్పటికి మా ఇంట్లో చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా ఉండి మా ఇంటి బయటే 16 మంది పనిచేయడం చూశారు. ఒక దీపావళికి మా ఇంట్లో ₹10 తీసుకెళ్ళి కాకరపోతులు కొనుక్కోవడానికి లేని రోజు చూశారు. ఆ తర్వాత మమ్మల్ని చదివించడానికి ఇంజనీరింగ్ చదివించడం కోసం ఫస్ట్ సంవత్సరం ఫీజు కట్టడానికి ఆయన పడిన కష్టం అవన్నీ చూసాం. సో ఆ కష్టం నాకు ఇచ్చిన డబ్బుల్లో లగ్జరీ చూడలేదు ఎప్పుడు. ఎంత చేస్తే ఇక్కడికి వచ్చింది అన్నది నాకు తెలుసు. ఈవెన్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా డాడీ రోల్డ్ గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు. సో ఆయన వేరే వేరే ఊర్లు వెళ్ళి ఇవన్నీ అమ్మి వేరే వేరే చోట్ల ఇదంతా చేసుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఓ రోజు ఇంటికి వచ్చి గడగడ 2 లోటాలు నీళ్ళు తాగారు. తాగితే అంతా ఇది దారిలో ఏమన్నా తాగొచ్చుగా, కూల్ డ్రింక్ ఏమైనా తాగొచ్చుగా, ₹5 ఉంటే పిల్లలకి ఏమైనా తీసుకురావచ్చు కదా అనిపిస్తే మనం ఎందుకు తాగుతామే. సో అంత దగ్గర నుంచి వచ్చాం కాబట్టి
ఆ భయం ఆ బాధ్యత ఉంటుంది అంతే. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇలాంటివి మీ సినిమాల్లో కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి యాక్చువల్గా. ఇవన్నీ రియల్ లైఫ్ నుంచి తీసుకున్న ఇన్సిడెంట్స్ అని ఉంటాయి లేకపోతే అన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉండవు సార్, బట్ మన తాలూకు ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, మన ఇది ఉంటుంది కదా. మ్మ్. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంత మనం రూట్స్ నుంచి వచ్చినా అప్పుడు ఆ టైంకి ఆకలి ఉంటుంది, కానీ ఆకలి తీరిపోయిన తర్వాత ఆకలిని గుర్తుపెట్టుకునే ఎలా ఉంటుంది అనే పెయిన్ గుర్తుపెట్టుకుని చాలా తక్కువ మంది ఉంటారు కదా. బట్ నేనంటే ఇప్పుడు నేను మళ్ళీ అదే ఇంటికి వెళ్తున్నాను సార్, అదే అమ్మ నాన్నతో ఉంటున్నాను, అదే ఊరు వెళ్తున్నాం, అదే ఊర్లో ఉన్న మనుషుల మధ్యలో ఉంటున్నాం. కొత్తగా తెచ్చిపెట్టుకున్నది మేకపోతే గాంభీర్యాలు మనకి ఎందుకు సార్? మన ఒరిజినల్ మనలో ఉన్న హ్యూమన్ చచ్చిపోయిన తర్వాత మనం ఏం సాధించి ఏం ఉపయోగం లేదని నా ఫీలింగ్. రూటెడ్గా ఎలా ఉండాలి అనే విషయానికి ఏంటంటే పెద్ద సోల్ సెర్చింగ్లు, పెద్ద పెద్ద గ్రంథాలు, గంటల తరబడి వీడియో లైబ్రరీ చూడక్కర్లేదు చెప్పి సింపుల్గా 4 ముక్కలు అది చేశారు. నాకు ఇంకోటి ఉంటుంది సార్, చాలా మంది సక్సెస్ వచ్చింది, ఆడికి సక్సెస్లో ఉన్నాడు కదా, అలా బిహేవ్ చేస్తాడు, అలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ వింటుంటాం. నాకు అసలు ఆ సైన్స్ ఏంటో ఆ థియరీ అంటే నాకు అర్థం కాదు సార్. నువ్వు ఏ పని చేయడానికైతే ఇండస్ట్రీకి వచ్చావో ఆ పని చేస్తున్నావు, ఏ పని అయితే చేస్తున్నావో దానికి డబ్బులు తీసుకుంటున్నావు, ఏ పని అయితే చేసావో దానికి గుర్తింపు వస్తుంది, దాని తాలూకు అన్ని బెనిఫిట్స్ పొంది జనానికి ఏదో మనం ఏదో ఫ్రీగా చేసినట్టు బిల్డప్ ఇస్తాం, ఎందుకు ఇస్తావు నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 కోట్లు ఉండి ఒక 50 కోట్లు దానం చేసి నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే నాకు హ్యాపీ. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే అలాంటి వాడు అలాంటి పని చూపించేసిన నువ్వు 50 కోట్లు ఇచ్చేసి నీ యాటిట్యూడ్ చూపించు, ఏంట్రా ఉన్నదాంట్లో ఇచ్చేసాడు అన్నా మీరు గ్రేట్ సార్ అని అంటాం. నువ్వు పని చేసిన దానికి జీతం తీసుకుని, సక్సెస్ తీసుకుని, పేరు తీసుకుని, దాంతో వచ్చిన ఇల్లు తీసుకొని, అన్ని రకాల బెనిఫిట్లు పొంది ఇంకా బిల్డప్ ఏంటి నాకు. మీకు అర్థం కాలేదన్నారు కదా, మీలా అర్థం కాకుండా ఉండటమే మాకు గొప్ప విషయం అనమాట. ఎందుకంటే మీరు మీలా ఉంటారు, అర్థమైతే మీరు ప్రసన్న కుమార్ అప్పట్లో అలా ఉండేవాడు, ఇప్పట్లో ఇలా మారాడని మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది. బట్ ఈ విషయం ఇంటర్వ్యూ ద్వారా అయితే మొత్తం నాకు ఆ విషయం నేను నేర్చుకున్నట్టు అయిందనమాట యాక్చువల్గా. అంటే హౌ టు బీ ఇన్ రూట్స్, అంటే ఏ స్టేజ్కి వచ్చింది అనేది. సో అంటే ఇంతకుముందు నాకు ఒక ఒపీనియన్ ఉండేది, ప్రసన్న గారు అంటే చాలామంది లాగానే ఒక ఒపీనియన్ ఉండేది. అవన్నీ క్లియర్ చేసుకున్నాను కాబట్టి ఏంటంటే ఒపీనియన్ అనేది మారిందనమాట, మిమ్మల్ని చూసే విధానం కూడా మారింది. సో ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే అంటే మీకు ఎలాంటి గోల్స్ లేవు, ఎప్పుడు నేను ఏ పని చేస్తున్నానో ఆ పనికి 100% ఇవ్వాలనే గోలు. హౌ హ్యాపీ అంటే లైఫ్లో ఒక కొన్ని ఉంటాయి సార్, అంటే నాకు ఇలాంటి కథ చెప్పాలి, అలాంటి స్కేల్లో చెప్పాలి, ఇవి ఉంటాయి. నేను వాటిని పట్టుకుని వేలాడను, అవి అక్కడ ఉంటాయి. మనం వద్దన్నా సార్, మనం అక్కడ మీకు కొన్ని ఉంటాయి, మనం దాన్ని పట్టుకుని వేలాడక్కర్లా. మనకి ఈ గేర్లోంచి ఆ గేర్లోకి వెళ్ళినప్పుడు అవి ఆటోమేటిక్గా వాటిని మనం తీసుకుంటాం, వాడుకుంటాం, దానికి తగ్గట్టు ఎదుగుతాం. బట్ వాటిని పట్టుకొని మనం ఊగాల్సిన అవసరం లేదు. బట్ ఈ రోజు ఈ నిమిషం ఈ సినిమా చేస్తున్నాం, ఏం బెస్ట్ మనం చేయగలం మన ఎఫర్ట్స్లో కానీ, మన ఈగోస్ని సాక్రిఫైస్ చేసి కూడా, అది కూడా ఒక ఎఫర్టే ఉంటుంది ఇండస్ట్రీ. నేను దాకా మీ ఇద్దరు దాంట్లో నక్కిన త్రినాథరావు గారు మీ దాంట్లో నాకు బెస్ట్ పార్ట్ అది అనిపించింది. ఈగోస్ అనే వాటిని మీరు పెరగనివ్వకుండా చేసి, మీరు పెరుగుతున్నారు, ఈగోస్ని పెరగనివ్వకుండా చేయడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనిపించింది సార్. నాకు ఈ మధ్య కూడా పాపం ఆయన్ని ఎవరో ఇలాగా మీరు ఇంకెంతకాలం కలిసి ఉంటారో మీకు అంతగా, అసలు ఆ మాట ఎలా వస్తుంది సార్ ఎవరికైనా? ఎంతకాలం అరే కలిసి ఉండడమే లేదు ఇవాళ అదే కలిసి సార్ మీరు ఎంతకాలం అయినా కలిసి ఉండాలి అనాలి, కానీ ఎంతకాలం కలిసి అసలు నోట్లో నుంచి అంత బ్యాడ్ వర్డ్ ఒక మనిషికి ఎలా వచ్చిందో వస్తుందో కూడా అర్థం కాలేదు. సో అదే ఇందాక అన్నట్టుగానే కుటుంబాలు ఉండేవే తక్కువ, దాంట్లో ఉమ్మడి కుటుంబం అన్నట్టు. సో ఉమ్మడి కుటుంబం ఉండాలని కోరుకోవాలి, కానీ ఇంక వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు అని వెయిట్ చేయడం అనేది దట్ ఈస్ ద మీనింగ్లెస్. సో మొత్తానికి మీ సినిమాల ద్వారా ఎంటర్టైన్మెంట్ అయితే పంచుతున్నారు. సో ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వినోదకరమైన అంశాలతో పాటు కొంచెం తెలియని చెప్పారు, తెలుసుకోవాల్సినవి కూడా తెలుసుకున్నాం యాక్చువల్గా. సో చాలా హ్యాపీగా ఉంది సార్. మీకు ఈ సక్సెస్ అనేది మీకు ఇలా ఏదో అంటారు కదా, మచ్చేసుకు పుట్టినోడు అన్నట్టు, సో అది మీతో పాటు కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా, ఆ సక్సెస్ అనేది మీకు ఒక షాడో లాగా ఎప్పుడు మీతో నలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ బ్రదర్. విష్ యూ ఆల్ ద బెస్ట్.